వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణాచార్య వారికి నమస్కారాలతో. భాగవతంలో ఒక చక్కటి పద్యం చదువుకుందామండి. మనందరికీ తెలిసింది. నీ పాద కమలముల సేవయు నీ పాదార్చుకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయ్యును తాపసమందారు నాకు దయచేయగదే. అంచేత మాస్టర్ లాంటి మహాపురుషుల యొక్క ఆశ్రయం దొరకడం, వాళ్ళని చేరిన వారి స్నేహం దొరకడం, వారితో జీవితం ధన్యమవడం అనేది ఇక్కడ మనందరి యొక్క అనుభవం. అది అంచేత మాస్టర్ గారు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరి ప్రార్థిస్తూ లెసన్లోకి వెళదాం. ఈరోజు మనం బెలడోనా చెప్పుకుందాం. బెలడోనా అనే ఔషధం గురించి చెప్పుకుందాం. ఇది ప్లాంట్. ఇది మొక్క నుంచి మొక్క అంతా కూడా ఫ్లవరింగ్ ముందు తయారు చేస్తారు. మొక్క అంతా తీసుకుని మందు తయారు చేస్తారు. వెరీ ఫేమస్ ఇది. ఇది ఏమిటంటే మన ఔషధ గుణాలు ఏంటంటే చూద్దాం ఇప్పుడు మనం. ఇది చాలా ఎమర్జెన్సీ మెడిసిన్ అండి. ఎందుకని ఎమర్జెన్సీ అన్నామంటే కుక్క కరిస్తే ర్యాబీస్ రాకుండా వేస్తారు, అలాగే మెదడువాపు జ్వరాలకు వేస్తారు, సడన్ హై ఫీవర్స్కి వేస్తారు. అలాగే ఏమిటంటే అప్పుడు ఉన్నట్టుండి వీడు ఉంటాడా చనిపోతాడా అన్నంత సీరియస్ కేసుల్లో ఈ మందు రక్షించడం జరుగుతుంది అందరినీ. అంచేత ఎమర్జెన్సీ మెడిసిన్ ఇది. తప్పనిసరిగా అందరికీ తెలియాల్సిన మందు అన్నమాట. కంప్లైంట్స్ కూడా సడన్గా వచ్చేస్తాడు ఉన్న పడంగానే. అప్పటికప్పుడు బాగానే ఉంటాడు, స్కూల్కి వెళ్తాడు, ఫోన్ వస్తుంది అంతే. ఇక్కడ హై టెంపరేచర్ 106, 105 జ్వరంతో పడుకుని ఉంటాడు అక్కడ బల్ల మీద. ఇప్పుడే అలా టాటా చెప్పలేడు అంతే స్కూల్కి. అలా ఉంటుంది. అంత ఎమర్జెన్సీ, సడన్ ఆన్సెట్ ఆఫ్ కంప్లైంట్, సడన్ హై ఫీవర్. మళ్ళీ ఎలాంటి స్పీడ్ అంటే ఒక పావు గంటలో మామూలుగా ఉన్నవాడు 106లోకి వెళ్ళిపోతుంది అంతే ఫీవర్. గ్రేట్ స్పీడ్ ఇన్ అడ్వాన్సింగ్ ఆర్ డెవలపింగ్. వ్యాధి వేగంగా విజృంభించేస్తుంది. మనకి ఇది బెల్డానా పడుతుందని అనుకునే లోపల ఒకసారి ప్రాణం పోతుంది. తాత్సారం చేస్తేనే. తాత్సారం చేసినా పర్లేదు అనుకునే మందులు ఉంటాయి, కానీ ఇది అలాంటిది కాదండి. ఎక్కువనైట్ ఒకటి, బెల్డానా ఒకటి, అప్పటికప్పుడు వెంటనే అటెండ్ అయిపోవాలన్నమాట. అంటే వేగంగా విజృంభించేస్తుంది. డిసీజ్ మే కిల్ ది పేషెంట్ బిఫోర్ వీ అండర్స్టాండ్ ది రెమెడీ. ఇది బెల్డానా కేసు అని అనుకున్న లోపల ఒక్కొక్కసారి మనిషి దక్కపోవచ్చు మనకి. అంచేత ఏమిటంటే చెప్పిందాం, షాప్కి వెళ్ళి షాప్కి పంపాం, సాయంకాలం వస్తుందంటే కుదరదు, వెంటనే అటెండ్ అయిపోవాలి. ఇంచేత ఇక్కడ చూడండి, కంప్లైంట్స్ కమాన్ సడన్లీ, డిజపియర్ సడన్లీ. అప్పటికప్పుడు వస్తాయి, అప్పటికప్పుడు పోతాయి. అప్పటికప్పుడు వచ్చినప్పుడు హై హై రేంజ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. చాలా ఎక్కువ అయిపోద్ది కండిషన్. తక్కువని తగ్గిపోతే వాడిని తీసుకున్నా తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు పట్టుకోవాలి మనం. అంచేత కంప్లైంట్స్ కమ్ సడన్లీ అండ్ డిజపియర్ సడన్లీ. వ్యాధులు ఆకస్మికంగా వచ్చేస్తాయి, ప్రాణ ప్రమాదం లేదా మంత్రం పెట్టినట్టుగా తగ్గిపోతాయి అంతే. అలా వచ్చినప్పుడు కొన్ని మార్పులు వస్తాయి శరీరం మీద. దీంట్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే బాగా వాపులు అవి వచ్చేసినప్పుడు, హై ఫీవర్స్ వచ్చేసినప్పుడు మొహం కందినట్టుగా ఎర్రగా అయిపోద్ది. రెడ్నెస్, శరీరం మీద కందినట్లు మార్పు వస్తుంది అనమాట. జ్వరం వచ్చిందంటే ఇలాగా చెయ్యి ఇంకా దగ్గర పెట్టక్కర్లేదు, అప్పుడు వేడిగా తగులుతూ ఉంటుంది మనకు. జ్వరాలు, వాపుల్లో ఇంటెన్స్ హీట్ ఆఫ్ ది బాడీ,
దూరంగా చేయబెట్టినదిలా వేడి తగులుతూ ఉంటుంది మనకి. అలాగే సడన్ గా కడుపు నొప్పి వచ్చేస్తుంది, చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది, చెవుపోటు. ఈ బాధలన్నీ సాధారణ ఈ నొప్పులు ఇవన్నీ జ్వరంతో కలిసి ఉంటాయి. హై ఫీవర్తో ఈ సఫరింగ్స్ వచ్చేస్తాయి అనమాట. సడన్ హై ఫీవర్ అంటే బెల్డోనాన్ని గుర్తుపట్టడానికి 3 కీ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. అవి ఏంటంటే సడన్ గా వచ్చేయడం, తర్వాత బాగా హై ఫీవర్లో కానీ జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు మొహం కందినట్టుగా, ఒళ్ళు కందినట్టుగా అయిపోతుంది. సడన్నెస్, రెడ్నెస్, రేడియేటింగ్ హీట్, ఇలా ఒళ్ళు కాలిపోతే చురుమంటది మన వేళ్ళు, అంత వేడి వచ్చేస్తుంటది అనమాట. చెయ్యి కాలిపోతుంది మనకి, రేడియేటింగ్ హీట్, వేడి తణుతూ ఉంటుంది. అంచేత మెయిన్గా ఈ 3 పాయింట్స్ ఉంటాయి అన్నమాట బెల్డోనాలో: సడన్నెస్, రెడ్నెస్, రేడియేటింగ్ హీట్. కామన్గా బెల్డోనాలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. కామన్ ఎయిల్మెంట్స్ ఇందులో మనం అనుకున్నాం కదా, మరి జ్వరాలు, సడన్ హై ఫీవర్, రేడియేటింగ్ హీట్, విపరీతమైన తలనొప్పి, తల బద్దలాసిపోతుంది అనమాట. ఇలా పట్టేసుకుంటాడు తల. దీంతో పాటు ఒక్కొక్కసారి హై ఫీవర్లో డెలీరియం వచ్చేస్తుంది. అంటే పలవరింతలు అనమాట. పలవరింతలు అంటే మామూలుగా ఏదో గొడుక్కోవడం కాదండి, గొడుక్కునే పలవరింత కాదు ఇది, పెద్ద అరుపులు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, పక్కింటి వాళ్ళు కూడా వచ్చేస్తారు, అక్కడి నుంచి పైనుంచి దూకేస్తాడు. అది తర్వాత చూస్తాం మనం. మొత్తం హై ఫీవర్ వచ్చేస్తుంది, ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, డెలీరియంలోకి వెళ్ళిపోతాడు. అప్పటికప్పుడు మాట్లాడతాం, పావు గంటలో అప్పుడే ఫోన్ వస్తుంది తేడాగా ఉందని. అలా సడన్ ఫీవర్స్. బ్రెయిన్ ఫీవర్ మనం ఎన్సెఫలైటిస్ అయ్యి చెప్పుకున్నామండి, అందులో దాని లక్షణాలు కూడా చెప్పుకున్నాం. మెడ బిగిసిపోద్ది, మెడ గట్టిగా పట్టేస్తుంది, పంపు కొట్టినట్టుగా ప్రొజెక్టైల్ వామిటింగ్, ఫోర్స్డ్ వామిటింగ్. ఫస్ట్లో 1-2 అవుతాయి అంతే. ఆ వాంతి ఎలాగైంది అనేది మనకు చెప్పాలి, అది బ్రెయిన్ ఫీవర్ అని అర్థం అనమాట. తర్వాత కాళ్ళు చేతులు వంకరలాగా ఉంటాయి, కన్వల్షన్స్, ఫిట్స్ లాగా వచ్చేస్తాయి. తలనొప్పిలో సడన్ థ్రాబింగ్ హెడేక్, జుమ్ 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 అని పట్టేసుకుంటూ ఉంటుందండి. పల్సేషన్ అనమాట అండి. ఆ పల్సేషన్ అలా కొట్టుకుంటూ చూస్తే మెడ దగ్గర కెరోటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి. ఆ ఆర్టరీలు కూడా మెడ దగ్గర ఎల్లగా కొట్టుకుంటూ ఉంటాయి, తాడు కొట్టుకున్నట్టు, రెండు అటు ఇటు కూడా. థ్రాబింగ్ కెరోటిడ్స్. ఇక జ్వరాలు, బ్రెయిన్ ఫీవరు, ఫిట్స్ లాగా వచ్చేయడం, సడన్గా తలనొప్పి, నొప్పులు కూడా సడన్గా కడుపు నొప్పి, స్టమక్ ఏక్, చెస్ట్ పెయిన్, ఫీవర్తో వచ్చేస్తుంది. విత్ ఫీవర్ క్వైట్ ఆఫెన్, తరచుగా ఫీవర్ ఉంటుంది. ఈ బాధలన్నిటితోటి ఫీవర్ ఉండదు, హై ఫీవర్. తర్వాత జలుబులు, ట్రైజెమినల్ న్యూరాలజియా. ఈ ఫేషియల్ నర్వ్ ఒకటి ఉంటుందండి, ఇలా ఇక్కడ పైన ఈ దవడ నుంచి ఇలా పైకి కంటిలోంచి ఇలాగ నుదురు మీదకి, ఆ నరం నొప్పి వచ్చేస్తారు అన్నమాట. ట్రైజెమినల్ నర్వ్ చాలా గోలగోలు పెట్టేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఏడు చేస్తారు ఇది తట్టుకోలేక, అంత తీవ్రమైన నొప్పి అనమాట. అంటే ముఖనరం బాధ, ఫేషియల్ నర్వ్ అది. అలాగే అపెండిసైటిస్, అపెండిక్స్ పెయిన్ అర్జెంట్, అప్పటికప్పుడు హై ఫీవర్తో వచ్చేస్తారు అనమాట. ఏది వచ్చినా సరే ఇక్కడ ఉధృతం. జ్వరం వస్తే మామూలుగా 100, 101, 102 కాదండి, 104, 105, 106లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. హై ఫీవర్తో జ్వరం. ఈ అపెండిక్స్లో కూడా ఇక్కడ అబ్డామిన్లో ఈ రైట్ సైడ్ బొడ్డు కంటే కొంచెం కిందకే, అక్కడ ఆ పాయింట్లో పెయిన్ వచ్చేస్తారన్నమాట. అక్కడ అప్పుడే వేడిగా తగులుతూ ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, హై ఫీవర్ వచ్చేస్తుంది. ఆ అపెండిక్స్ ఆ ప్రాంతాన్ని మెక్బర్నియస్ పాయింట్ అంటారు మామూలుగాని, అక్కడ అపెండిక్స్ ఉండే ప్రాంతం అనమాట. అది వాసిపోయి విపరీతమైన ఫీవర్ వచ్చేస్తుంది, 106 జ్వరం, విపరీతమైన తలనొప్పి, వాంతులు. అటువంటి బెల్డోనా వేస్తే ఇమీడియట్ వాపది తగ్గిపోద్ది, సేవ్ అయిపోతాడు. చీము పడితే మాత్రం డేంజర్ అండి. అది ఎలా మిరపకాయలా ఉంటుంది కదని చీముతో పగిలిందంటే మాత్రం లోపలంతా ఆ ఉదరకోరంలో అంతా పెరిటోనియం అంటాం, పెరిటోనైటిస్ వచ్చేస్తుంది, ఎమర్జెన్సీ. కానీ బెల్డోనాలో చీము పట్టిన పరిస్థితి కంటే కూడా ఎర్రగా వాసిపోతుంది అనమాట, స్వెల్లింగ్. అప్పుడు వేస్తారు, వేస్తే వెంటనే రిలీఫ్ కూడా వెంటనే వస్తుందండి. తర్వాత పంటి నొప్పి, ఏదైనా చలిగాలిలోకి వెళ్తే, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ తేడా చలిగాలిలోకి వెళ్తే వస్తుంది. అండ్ చలిగాలిలోకి వెళ్తే విపరీతమైన పన్నుపోటు వచ్చేస్తుంది, విలువలు ఆడిపోతూ ఉంటాడు అనమాట.
కార్బంకులు. కార్బంకులు అంటే రాచపుండు. రాచపుండు అంటే హై ఫీవర్తో వచ్చేస్తారు మనకి. అస్తత్మానం వచ్చే కంప్లైంట్స్కి ఇది పనిచేయదండి. అప్పటికప్పుడు వచ్చేస్తే దాంతో సరే ఆ బెల్డానా తగ్గిపోయిందంటే మళ్ళీ రెండోసారి పుండు రాదు. ఎందుకంటే అసలు బెల్డానా జ్వరం వచ్చి తగ్గితే నీరుపాడు జ్వరాలు రావు. ఇట్ కెన్ ప్రివెంట్ ఫీవర్స్ ఫర్ అబౌట్ 1 year. అంచేత కార్బంకులు కానీ ఇలా వచ్చినప్పుడు అది వేస్తే తగ్గిపోతే మళ్ళీ రాదు ఇంకా. అలాగే సెగ్గట్లు, బాయిల్స్. ఈ సెగ్గట్లు గట్టిగా ఉంటాయి, ఎర్రగా అయిపోతాయి. అయిపోయి ఇంకా చీము పట్టక ముందే అనమాట ఉంది. చెగ్గొడ్డు వచ్చిన వెంటనే వేయాలంటే చీము పట్టాక బెల్డానా వేయకూడదు. వేరే మందులు ఉంటాయి వాటికి, హెపార్ సల్ఫ్ అలాంటి మందులు ఉంటాయండి బాయిల్స్కి. ఇక్కడ ఏమిటంటే అప్పటికప్పుడు స్టార్టింగ్లో వేయాలన్నమాట. వేస్తే మొత్తం వెనక్కిపోద్ది, ఇంకా రాదు, ఇంకా డెవలప్ అవ్వదు. అలాగే కిడ్నీ స్టోన్స్, రేనల్ కోలిక్, సివియర్ పెయిన్ అనమాట, ఫీవర్తో వచ్చేస్తుంది. రేనల్ కోలిక్తో పాటు ఇంకో నొప్పి ఉంది, అదేమిటంటే గాల్ బ్లాడర్లో నొప్పి. గాల్ బ్లాడర్లో నొప్పి అనమాట. పేగుల్లోకి వెళ్ళిన చోట అక్కడ ఆ స్పైరల్ వాల్ ఒకటి ఉంటుందండి, అక్కడ అడ్డుకుంటుంది. అడ్డుకుని తట్టుకోలేనంత పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ డ్రగ్ పిక్చర్ అంటే చూద్దాం అది బెల్డానా ఎలా ఉంటుంది అనేది. బెల్డానా వాళ్ళు చాలా అబ్జర్వేషన్ చాలా కీన్గా ఉంటుందండి, చాలా షార్ప్. మనుషులు చాలా షార్ప్ అండి, చాలా యాక్టివ్. పిల్లల్లో బాగా గమనిస్తూ ఉండేది. వెరీ స్మార్ట్ అండ్ హైపర్ సెన్సిటివ్. ఇలా పట్టేస్తారనమాట. లోపల రూమ్లోకి వచ్చేటంటే ఆ రూమ్లో ఏమోలేమన్నా ఒక్క స్కాన్ కొట్టినట్టుగా అయిపోద్ది అనమాట. మొత్తం అన్ని తెలిసిపోతాయి, ఏమోలేమో చూసేస్తాడు. టచ్ ఎవ్రీథింగ్ అంటారు. టచ్ ఎవ్రీథింగ్ అని ఒక పాయింట్ ఉంది బెల్డానాలో. టచ్ అంటే మైండ్తోనే అలా ఒకసారి టచ్ చేస్తాడు అంతే, మొత్తం లోపల ఏమున్నాయో. వెరీ సెన్సిటివ్ ఇన్ సెన్సెస్. మనం చూసిన దానికన్నా గదులు ఏమున్నాయో అతను స్పీడ్గా చూసేయగలడు. కళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయండి, తలతలాడుతూ చక్కచక్కమంటూ ఉంటాయి అనమాట. ఐస్ స్నాప్ అండ్ మూవ్ క్విక్లీ, స్పార్క్లింగ్ ఐస్, కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అది కాక ముండోడు ఆర్డెంట్ నేచర్, ఇంకా విపరీతమైన ఇరిటేషన్ ఉంటుంది, చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు. అంటే వాడు అడిగింది ఇవ్వకపోతే అక్కడ ఏముంటే అది ఇచ్చుకుని తలమే కొట్టేస్తాడు మనకి. ఈజ్ టూ ఎలర్ట్ ఆఫ్ హిజ్ ఎన్విరాన్మెంట్, క్విక్ ఇన్ మూమెంట్స్, చక్కచక్కమంటూ ఉంటాడు అనమాట. స్లోగా ఉండి వాళ్ళు బ్రయోన్యాలు కూడా ఉన్నారు. ఇది అలా కాదండి, ఆపోజిట్. అది స్లోగా డెవలప్ అవుతుంది, షార్ప్గా ఉన్న పళంగా ఎక్కువైపోతుంది అంతే చూస్తుండగా, ఆర్సనిక్ మూలంగా. అంటే హీస్ టూ అలర్ట్ ఆఫ్ హిజ్ ఎన్విరాన్మెంట్, క్విక్ ఇన్ మూమెంట్స్. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే డిస్ట్రక్టివ్ ఇన్స్టింక్ట్, విధ్వంసక బుద్ధి. అన్ని వెరగొట్టేయడం, పగలగొట్టేయడం. టాయ్ కొనిచ్చారంటే పావు గంటలో 4 ముక్కలు చేసి ఇస్తాడండి మీకు, మీ చేతిలో పెడతాడు, గర్వంగా చూస్తాడనమాట. హార్మింగ్ పీపుల్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్, కొట్టేస్తుంటాడు. ఇంజూరింగ్, అన్నిటికంటే మీరు కరుస్తాడండి. ప్రాబ్లం ఏంటంటే కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం అన్కంట్రోలబుల్ యాంగర్లో ఏం చేస్తాడంటే కరిచేస్తాడు. పిల్లలు ఒట్టినే కరిచేస్తుంటారండి పక్క వాళ్ళని. ఒట్టినే కరిచేస్తుంటే బెల్డానా వేస్తే కరవడం మానేస్తారండి. చిన్న కోపం ఆ పక్కన ఏదో చాక్లెట్ తీసుకున్నాడు అనుకోండి, గబాలమని ఆడి చేతిలో లాగేసుకున్నాడు. ఆడి చాక్లెట్ ఇలా దగ్గరికి లాక్కుని లోపలికి అప్పుడే టక్మని లాగేస్తాడు. షార్ప్ కదండి స్పీడ్, లాగేసి కరిచేస్తాడు అంతే. పక్క వాళ్ళని కరిచేస్తూ ఉంటాడు. చెప్పింది చేయకపోతే చేతికున్న దాన్ని బట్టి బుర్ర మీద కొట్టేస్తాడు. ఎందుకంటే డిస్ట్రక్టివ్, వైలెంట్. అంటే పెద్దోళ్ళని కూడా వెనకాల నుంచి కొడతాడు, ఒక కళ తీసుకుని టఫామని వేసేస్తాడు అంతే. ఈవెన్ ది చైల్డ్ హర్ట్స్ ఎల్డర్స్ ఫ్రమ్ బిహైండ్. ఇంకోటి ఏమంటే వీడికి హై ఫీవర్స్ వచ్చేస్తూ ఉంటాయండి, ప్రోన్ టు హై ఫీవర్స్, తీవ్రమైన జ్వరాలు వచ్చే తత్వం. ఇంకోటి ఇటు తెగ తిరిగేస్తారు మన. వైలెంట్ డెలీరియం. డెలీరియం అంటే కేకలు వేసేయడం, అరుపులు అరిచేయడం, పైనుంచి దూకేయడం, పెట్టగోడ ఎక్కి దూకేయడం, మేడ మీద అక్కడి నుంచి గోడ మీద దూకడం, కొట్టడం, మేడ మీద తోసేయడం. మన మీద కోపం వచ్చినా సరే మేడ మీద తోసేస్తాడు. కత్తి ఏదైనా ఉంటే అది ఇచ్చి కొట్టేస్తాడు మనం. అంటే బెల్డానా ఇన్సానిటీ పిచ్చోళ్ళని గొలుసులతో కట్టేయాలండి, లేకపోతే ఆ కొంట ఎవరున్నారో వాళ్ళందరూ ఎగిరిపోతారు. రేజ్ అంటారు, రేజ్ అంటే ఒళ్ళు తెలియని కోపం అంటారండి. ఆ రేజ్ అనే పాయింట్లో బెల్డానా ఇన్సానిటీలో వాళ్ళని పట్టుకుని
ఒక నలుగురు ఐదుగురు ఆఫ్ చేయలేదు వీళ్ళని, పిచ్చివాళ్ళని, బెల్డోనా ఇండికేట్ అయ్యి పిచ్చివాళ్ళు. కానీ బెల్డోనా టెన్నం వేస్తే అన్నీ పోయి కూల్ అయిపోతాడు, కామ్ అయిపోతాడు. ఇంకేమందు ఎంతలా ఆఫ్ చేయలేదండి. అయితే వీళ్ళు ఎలా ఉంటారు, ఎందుకని ఇంత హడావుడి అంటే రక్తపుష్టి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ప్లెథోరిక్. ప్లెథోరిక్ అంటే రక్తపుష్టి ఎక్కువ ఉంటుంది, విగరస్త, బాగా శక్తివంతంగా ఉంటారు, ఇంటలెక్చువల్, చాలా షార్ప్ మైండ్, చాలా రియాక్టివ్గా ఉంటారు, ఎక్సైటెడ్గా ఉంటారండి, ఉద్వేగంతో ఉంటారు. మందు కూడా వేస్తే టక్కుమని పని చేస్తుంటే పావు గంట తగ్గిపోద్ది వాళ్ళకి. రియాక్షన్ టు మెడిసిన్ ఈజ్ సో క్విక్ అండ్ సో సడన్ దట్ దే అట్వాన్స్ ఫీల్ రిలీవ్డ్. మందు వేసినా వీళ్ళకి వెంటనే పనిచేస్తాయి. తర్వాత ఏమిటంటే ఇలా ముట్టుకుంటే చాలు అసలు తట్టుకోలేడు అనమాట, హైపర్ సెన్సిటివ్ టు టచ్. అలాగే కదిలితే మాత్రం విపరీతంగా తలనొప్పి వచ్చేస్తారండి. ఒక అడుగు వేసాడనుకోండి, అడుగు అడుగుకి దిగ్ 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 అని పడుతుంది. అంటే హైపర్ సెన్సిటివ్ టు టచ్ ఉంది. హైపర్ సెన్సిటివ్ అంటే తట్టుకోలేకపోవడం, సెన్సెస్ అన్ని బాగా ఎక్యూట్గా యాక్టివ్గా ఉంటాయన్నమాట. అంచేత ఒక అడుగు వేసాడంటే తలలో కొడుతుంది నొప్పి. జార్ అంటే కుదుపు, మెట్టి దిగాడు అనుకోండి, ఆ ఒక మెట్టి మెట్టికి దిగ్ దిగ్ అని పైకి పడుతూ ఉంటుంది. అలాగే లైట్ వేసినా సరే తట్టుకోలేడు ఆ నొప్పి వచ్చినప్పుడు. ఎవరన్నా సౌండ్ ఏదైనా చేసి తలుపు కిర్రం అనిపించి అంటే తలనొప్పి ఎక్కువైపోతుంది. అంచేత కుదుపు కానీ, మెట్లు దిగడం కానీ, స్టెప్పింగ్, శబ్దాలు, వీటన్నిటికీ బాధలు ఎక్కువైపోతాయి. అలాగే బాగా వేడిలో ఒకటి, బాగా చల్లదనం ఒకటి, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్, ఎక్కువ చలికి వేడికి కూడా తట్టుకోలేడు, పడుకొని ఉండలేడు. అంటే అస్థిమితంగా ఉంటుంది బాధకి. నైట్ ఎక్కువైపోతాయి బాధలు. దే ఆర్ వర్క్ ఫ్రమ్ లయింగ్ డౌన్ నైట్ ఆఫ్టర్ మిడ్ నైట్ 3 PM, 3 AM కాదు, మధ్యాహ్నం 3 PM. ఇంకోటి ఏమిటంటే తలనొప్పులు అవి కూడా ఏదైనా మెరుస్తున్న వాటిలో అద్దం మీద ఎండపడింది అనుకోండి, వీళ్ళకి తల బదలాసిపోద్ది. షైనింగ్గా ఉండే ఆబ్జెక్ట్ చూస్తే తట్టుకోలేడు ఇంకా. అదే లుకింగ్ అట్ బ్రైట్ షైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువైపోతాయి బాధలు. అద్దాలు ఇలాంటి మెరిసే వస్తువులు అసలు చూడలేడు. అలాగే ఈ చలిగాలికి దానికి తట్టుకోలేడు. ఏసీ వేసారు కూడా ఉండలేడు అక్కడ. వెంటనే పైన ఏదో ఒకటి కప్పేసుకోవాలి. ఆ కప్పి తీసేస్తే అన్కవరింగ్ ది హెడ్ చాలా బాధగా ఉంటుంది. చలిగాలికి ఉండలేడు, తల కప్పుకోవాలి. దే ఫీల్ బెటర్ బై రెస్ట్. అలాగే నిలబడిపోవాలి, లేకపోతే సిట్టింగ్, సిట్టింగ్ ఎరెక్ట్, షేడ్గా కూర్చుని పోతాడు. మరి చలి ఉండదు, చలికి ఉండలేడు కానీ వారంగా వేడిగా ఉంటే బాగుంటుంది. ఇదంతా ఎక్కువ హై ఫీవర్, హెడ్ ఎక్, దాంతో అనమాట ఈ బాధలన్నీ. చలిగాలి పడదు. హై ఫీవర్స్లో బెల్డోనా వేస్తే, అయితే ఇక్కడ కాషన్ ఒకటి ఉంది. బెల్డోనా ఆల్రెడీ 106 జ్వరం అనుకోండి, మీరు అప్పుడు బెల్డోనా వేస్తే 1-2 డిగ్రీలు పెరుగుద్ది అటువంటి జ్వరం. బెల్డోనాతోనే ఉంది ఆ ప్రాబ్లం. మరి 106లో 107 అయిపోతే సెరిబ్రల్ హెమరేజ్ వచ్చేయచ్చు. అంచేత ఏం చేయాలి, ముందు ఆ జ్వరానికి కొంచెం ఒక 2 డిగ్రీలు తగ్గేటట్టు చూసుకుని అప్పుడు బెల్డోనా వేయాలండి. బెల్డోనా వేస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోద్ది, డోంట్ యూజ్. అంటే ముందు ఏం చేయాలి, ఫెర్రంఫాస్ 6X ఒక 4 డోసులు వేసి టెంపరేచర్ 1-2 డిగ్రీలు 103కి వచ్చాక అప్పుడు బెల్డోనా వేయాలన్నమాట. అది ఆ జాగ్రత్త తీసుకోవాలి. హై ఫీవర్లో మాత్రం బెల్డోనా వేయవలసి వచ్చినప్పుడు బెల్డోనా వేయకుండా ముందు ఫెర్రంఫాస్ 6X వేసి టెంపరేచర్ 1-2 డిగ్రీలు తగ్గించుకుని అప్పుడు బెల్డోనా వేయాలి. వేసి వెంటనే తగ్గిపోదు, కొంచెం రైజ్ అయ్యి వెంటనే తగ్గిపోదు. బ్రెయిన్ ఫీవర్లో 106 టెంపరేచర్ ఉన్నా, కానీ అక్కడ బ్రెయిన్ ఫీవర్ అలా కాదండి. ఇంకా బ్రెయిన్ ఫీవర్లో మాత్రం ఇంకా మీరు ఫెర్రంపాస్ వేద్దాం సాయంకాలం దాకా చూద్దామంటే అంతసేపు మీకు టైం ఇవ్వదు. అదే 106 ఉన్నా సరే బెల్డోనా వేసేయాలి బ్రెయిన్ ఫీవర్లో మాత్రం. బెల్డోనా ఫీవర్లో ఎక్కువ కన్వల్షన్స్, ఫిట్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ బెల్డోనా వస్తే ఒకసారేనండి, రిపీటెడ్గా వచ్చేవాడికి బెల్డోనా పడదు, అస్తమానం వచ్చేవాడికి. ఈ పిల్లలకి రిపీటెడ్గా వచ్చే ఫీవర్స్లో బెల్డోనా వేయకూడదు. తర్వాత డెలీరియం అని చెప్పుకున్నాం చూసారండి. ఆ డెలీరియం అంటే పలవరింతలు. పలవరింతలు అంటే ఏదో నాన్న ఎలా ఉన్నాడో మామయ్య ఎలా ఉన్నాడో అని అడుగుతాడు అనుకున్నారు కనుక అదేమీ లేదండి. చాలా వైలెంట్గా ఉంటుంది డెలీరియం. మీద పడి కరిచేస్తాడు, ముఖం మీద ఉమ్మూసేస్తాడు. డిస్పోజిషన్ టు బయట కరవడం చాలా ఎక్కువ అని బెల్డోనాకి. అలాగే స్పిట్, ముఖం మీద ఊసేస్తాడు, ఫూ అని ఊసేస్తుంటాడు.
అలాగే స్ట్రైక్ కొట్టేస్తాడు. ఆ కొన్నాయన్నీ కూడా చింపేస్తాడు, టైర్ థింగ్స్. ఒక్కసారి విపరీతంగా ఒళ్ళు తెలియని కోపం వచ్చింది, బ్రేక్స్ ఇంటూ ఫిట్ ఆఫ్ లాఫర్. ఒక్కసారి పెద్ద నవ్వు, పళ్ళు ఇలా కొరికేస్తూ ఉంటాడు అన్నమాట. పళ్ళు కొరికేయడం చాలా మెయిన్ అండి ఇది. కరవడం ఒకటి, పళ్ళు కొరకడం ఒకటి అండి బెల్లోనా. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏంటి డెలీరియంలో కానీ, విపరీతమైన పిచ్చి కోపంలో కానీ, అలాగే ఇన్సానిటీ అంటే ఉన్మాదంలో కానీ ఇవి ఉంటాయండి. వాంట్స్ టు బైట్ అండ్ స్ట్రైక్ ది అటెండెంట్. ఏదో మనం పక్కన నిలబడ్డాం అనుకోండి, మన చెయ్యి ఒక ముక్క ఊడి వచ్చేస్తుంది అంతే. గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఇదిలించేసి పారిపోతూ ఉంటాడు. బెల్డోనాలో ఇంకో లక్షణం ఉంది, ఈ రన్స్, పరిగెడుతూ ఉంటాడు అన్నమాట. పరుగు 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 పరుగు, మామూలు నడక కూడా కాదండి, పరుగే. రన్స్, ఆ రన్స్ అన్న పాయింట్ చూస్తే బెల్డోనా ఉంటుంది అందులో. డెలీరియంలో కూడా, డెలీరియం అంటే తెలుగులో సంధి అంటాం. ఇలా ఫీవర్స్లోను అలా కొంచెం అక్యూట్స్లో వస్తూ ఉంటుంది. ఇలా మా ఇంట్లో ఒక ఆయన సిక్ అయ్యారు, నాకు ఒంట్లో ఎలా ఉంది అలా ఉందని చెప్తా ఉండేవారు. దాన్ని బట్టి మేము మామూలుగా మందులు ఆయన చెప్తున్నారు కదా అని మందులు వాడడం అవి చేసాం. తీరా 2 నెలలకు తగ్గింది. 2 నెలలకు తగ్గాక అప్పుడు మీరు ఎలా అన్నారు కదా అలా అన్నారంటే, ఆ 2 మంత్స్లో ఏమైందో ఆయనకి తెలీదు. అంటే 2 మంత్స్ డెలివరీలో ఉండిపోయారు ఆయన. నాకు నేను అన్నట్టుగానే ఆ 2 మంత్స్లో జరిగింది తనకు తెలియదు ఇంకా, మా ఫాదర్ ఇన్ లా. అప్పుడు అనుకున్నాం, ఓహో డెలీరియం అంటే ఇదే. ఆయన ఏమో మామూలుగా మాట్లాడుతున్నారు, నేను వస్తానంటే వస్తాను, నాకు 102 జ్వరం అన్నారు, నాకేమో మంచినీళ్ళు తెచ్చిపెట్టినట్టు అన్నారు. ఆ డెలీరియం వేరు, ఇది అలా కాదండి. ఇది అంత ఛాన్స్ ఇవ్వదు. ఇది దగ్గరికి వెళ్ళడానికే భయపడిపోతుంటారు అందరూ. కరిసేస్తాడేమో, అక్కడ ఏముందో పక్కన ఏముందో అది తీసుకొట్టేస్తాడు. తను ఒళ్ళు తెలియకుండా వాగేస్తూ ఉంటారు. కరవడం, కొట్టేయడం, బట్టలు చింపేయడం, పళ్ళు పడపడ కొరకడం మెయిన్. కరవడం, పళ్ళు పడపడ కొరకడం, పెద్ద నవ్వు, అలా ఉంటుంది డెలీరియం. తలనొప్పులు బాగా ఎక్కువ అండి బెల్డోనాలో. నాకు మామూలుగా రొటీన్ కింద బ్రయోని ఒకటి, బెల్డోనా ఒకటి, తలనొప్పి వస్తే వేసేస్తూ ఉంటారు. అయితే ఏమిటంటే, ఇది అవసరమైనప్పుడే వేయాలండి ఇది. తలనొప్పులు అంటే రక్తం తలకి ఎక్కువ వెళ్ళిపోద్ది, కంజెస్ట్ వెళ్ళిపోయి ముఖం కొంచెం కందగట్లాగా అయిపోద్ది తలనొప్పులను. జుమ్ 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 థ్రాబింగ్ అంటే ధనారింపు కొట్టేసుకుంటా ఉంటాయి కెరోటిడ్స్. ఈ మెడ దగ్గర ఆర్టరీస్ కొట్టేసుకుంటాను, కెరోటిడ్ ఆర్టరీస్. అంత తల అంతా భజన చేస్తున్నట్టు ఉంటుంది. అంచేత అగ్రవేషన్ ఫ్రమ్ సన్లైట్, స్లైట్ నాయిస్. జార్ అంటే కుదుపు. ఆ కుదుపు బెల్డోనాలో ఎక్కువ చెప్తారండి. కొంచెం మనం పడుకున్నాడు కదా అని ఇలా మంచం మీద ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇలా కదిలింది కదా వెంటనే తల పట్టేసుకుంటాడు, బాబోయ్ అంటాడు. అలా మోషన్ కదిలితేని. లైట్, లయింగ్ డౌన్, లీస్ట్ ఎగ్జర్షన్, కొంచెం ఎగ్జర్ట్ అయినా సరే. బెటర్ ఫ్రమ్ ప్రెషర్. లైట్ బ్యాండేజింగ్, లైట్ బ్యాండేజింగ్ రెండును. అర్జెంటీనాటిక్ కూడా ఇలా తలకి కట్టుకుంటాడు. ర్యాపింగ్ అప్ అంటే టైట్గా కాదండి, లైట్గానే. ర్యాపింగ్ అప్ అంటే ఇలా చుట్టబెట్టుకోవడం అంతే. టైట్ బ్యాండేజింగ్ బ్రయోనియా వీరపాండి కట్టబ్రహ్మంలాగా ఇలా రెబ్బన్ బిగించేస్తాడు గట్టిగానే. ఎందుకంటే నొక్కితే బాగుంటుంది కదా వాళ్ళకి, అది బ్రయోనియా. ఇది అలా కాదండి, ఏదో లైట్ కట్టుకుంటారు. అలాగే తలనొప్పిలో ముఖం ఎర్రబడిపోద్ది కదండి, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. గ్లోబులార్ పల్స్ చూస్తే మనకి ఒక గుండు ఎదరికి వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట అండి. ఒక బాల్ ఇలా ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది, బ్లడ్ ప్రవాహం అలా ఉంటుంది. వెరీ స్ట్రాంగ్. రష్ ఆఫ్ బ్లడ్ టు హెడ్ అండ్ ఫేస్, కెరోటిడ్స్ కొట్టుకుంటూ ఉంటాయి. ఇంకోటి ఉంది వీడికి, హెయిర్ కట్ చేసుకున్న రోజు తప్పనిసరిగా క్రాప్ చేయించుకున్న రోజు తలనొప్పి వచ్చేద్దండి. హెడేక్ ఆఫ్టర్ హెయిర్ కట్. హై ఫీవర్స్ వచ్చి తగ్గిన పిల్లలు, ఇక్కడ ఒక జాగ్రత్త మనం తెలియాలండి. మనం చిన్నతనంలో ఎక్కువ హై ఫీవర్స్ వచ్చేస్తా చూసారండి, వాటికి మామూలుగా హై ఫీవర్స్ మనం మామూలుగా మ్యానిపులేషన్ చేసి ఏదో టాబ్లెట్స్ చేసి అలాగే ఇలా సప్రెస్ అయిపోతే మాత్రం వాళ్ళే బెల్డోనా పిల్లల కింద మారిపోతారండి. ప్రాబ్లం చిల్డ్రన్ కింద దూకడం, కొట్టడం, చింపేయడం, వెరగొట్టేయడం, అని విసిరేయడం, పాడు చేసేయడం ఎలాగనమాట. అంటే మైండ్లోకి వెళ్ళిపోయిందండి. హై ఫీవర్స్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ప్రాబ్లం చిల్డ్రన్ కింద మారిపోతారు వాళ్ళు. అది మాస్టర్ గారు ఇచ్చిన డైమెన్షన్ ఇది. ఏమి ఇస్తే ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఆడుకోరండి, ఏది ఇస్తే అది పాడు చేయడమే. నో ఇన్స్టింక్ట్ టు ప్లే విత్ ఎనీథింగ్, ఓన్లీ ఇన్స్టింక్ట్ ఈజ్
టు డిస్ట్రాయ్. అప్పుడు బెల్లం అన్నం వేయాలి. బెల్లం అన్నంతో స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. అక్కడ మధ్య మధ్యలో జ్వరాలు వచ్చిన దగ్గర కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, సపరేట్ చేయకూడదు. ఇంకా ఇన్సానిటీ కేసులో బెల్లానా ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కదా. ఇంకా వైలెన్స్, కొట్టడం, కొరకడం, పగలగొట్టేయడం, ఒళ్ళు తెలియని కోపంతో మీద పడిపోవడం, రేజ్ అంటాం మనం. ఇంకెవరు ఆప్ చేయలేదు. చాలా మంది ఉండాలి, 4-5 ఉండాలి పట్టుకోవాలంటే. అయితే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి కేసెస్. అలాగే తలలో నరం, ట్రైజెమినల్ నరం విపరీతంగా పెయిన్ వచ్చేస్తాను. బెల్డోనా తలలో ఒక నరం లాగుతుంది, తీవ్రమైన బాధ, చలిగాలికి ఎక్కువైపోద్ది అనమాట. అలాగే విపరీతమైన పంటి నొప్పి, సివియర్ టూతేక్, చలిగాలికి ఎక్కువైపోద్ది. చెవిపోటు, జ్వరంతో వచ్చేస్తుంది. సడన్ హై టెంపరేచర్, బెల్డోనా 200 అయ్యారు. టాన్సిలైటిస్ బిగినింగ్ స్టేజ్లో బెల్డోనా పడుతుంది. టాన్సిల్స్ వాసి జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత చీమ్ పట్టినప్పుడు ఇంక బెల్డోనా స్టేజ్ దాటిపోదని హెపార్సల్ భయపడతాయి, బెరటాకార్ భయపడతాయి. బెరటాకార్ మాత్రం స్వభావం చూసుకోవాలన్నమాట. హెపార్సల్ఫ్ నక్స్వామిక్ వాళ్ళే ఉంటారు, కొంచెం షార్ప్గా కోపం అది ఇది ఉంటుంది. కొంచెం బెల్డోనాతో మ్యాచ్ అవుతుంది. బెల్డోనా స్టేజ్ దాటిపోయిందంటే హెపార్సల్ఫ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. టాన్సిల్స్ అవి వాసిపోయి. టాన్సిల్స్ ఎప్పుడు వాసినా బెల్డోనా వాళ్ళకి హై ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే కన్వర్షన్స్ అంటే ఫిట్స్, పిల్లలకి పళ్ళు వచ్చేటప్పుడు ఫిట్స్ వచ్చేస్తాయి. తల అంతా వేడిగా అయిపోయి హై ఫీవర్ వచ్చేసి అరికాళ్ళు చల్లగా ఉండిపోయి కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఎంత చెప్పినా కంజెషన్ టు హెడ్ అనమాట. తలకే రక్తం ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కళ్ళు ఎర్రగా అయిపోతుంటాయి, ఇలా ముట్టుకుంటే ఒళ్ళు కారిపోతూ ఉంటుంది. అప్పుడు ఫిట్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. అలాగే అపెండిసైటిస్కి ఎర్లీ స్టేజ్లో బెల్డోనా పడుతుందండి. సడన్గా పొట్ట మీద పట్టుకుంటే వేడిగా ఉండి ఎర్రగా ఉంటుంది అక్కడ. అసలు ఇలా ముట్టుకునేవాడు. సెగ్గట్లు వేడిగా ఉంటాయి అనమాట. ఎర్రగా వేడిగా ఉంటాయి. రెడ్నెస్, హీటు ఇక్కడ బాగా తెలుస్తుంది సెగ్గట్ట దగ్గర. దానిలో బెల్డోనా లక్షణాలు. ఆవిడ వేస్తే ఇంక మళ్ళీ సెగ్గట్టు తగ్గిపోతే తర్వాత సెగ్గట్లు రావు. ఇంకా ది పార్ట్ ఈజ్ హాటర్ దాన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఎర్రగా ఉంటాయి. చీమ్ బట్టకు ముందే వేయాలండి బెల్డోనా 200. కళ్ళు కూడా వస్తుంటాయి వీళ్ళకి. నల్లటి జంతువులు, మంటలు, యుద్ధాలు ఇలాంటి కళ్ళు వస్తుంటాయండి. తర్వాత రక్తపుష్టి ఎక్కువగా ఉంటుంది కదండి వీళ్ళకి, ప్లిథోరిక్ కదండి. అంచేత లేడీస్లో అది కూడా బ్లీడింగ్ అయితే మెంటల్స్ బాగా హెవీ బ్లీడింగ్ అయిపోతుంటుంది. గడ్డల కింద బ్రైట్ రెడ్ బ్లడ్ తోటి. లేదా ముక్కని రక్తం పడింది అనుకోండి, ఎపిస్టాక్సిస్, ఎక్కువ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత 14th పాయింట్ చూడండి, బైట్స్ ఆఫ్ యాంగ్రీ యానిమల్స్. మరి మనం కుక్క కరిస్తే బెల్డోనా వేస్తాం. అయితే డోసేజ్ ఇక్కడ చూడండి, మాస్టర్ గారు ఇచ్చిన డోసేజ్ ఒకటి ఉంది, కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకుందాం. కరిసిన వెంటనే అంటే 10 నిమిషాల్లో అయితే బెల్డోనా 6 ఒక డోసు వేయాలి. 6 అవర్స్ దాటిపోతే, లేదా బెల్డోనా 6 వేసాక 6 అవర్స్ తర్వాత 30 ఒక డోసు వేయాలి. వేసాక ఇంకా నెక్స్ట్ వీక్ 30. అంటే ఏమైందంటే 6 ఒక డోసు పడింది, 30 2 డోసులు పడ్డాయి. తర్వాత 2 వీక్స్ తర్వాత ఒక డోసు, దాంతో క్లోజ్. ఇది యాజ్ సేఫ్ యాజ్ ఎనీథింగ్. ర్యాబీస్ రావడం అయ్యే ఉండదు, ప్రివెంట్ చేస్తుంది. అయితే పైన ఎక్నీషియా మదర్ టించర్ అది రాయాలి. లోపలికి కూడా ఇవ్వాలండి. ఒక మోతాదు 10 చుక్కలు వాటర్ ఒక అరకప్పు నీళ్ళలో కలిపి ఎక్నీషియా మదర్ టించర్ లోపలికి ఇవ్వాలి. పైన కూడా గాయం మీద అద్దాలి. కాటు దిగితే మాత్రం మరి నెర్వ్ ఇంజరీ అయి ఉంటుంది, గాయం అయి ఉంటుంది. అంచేత హైపెరికం 200 ఒక డోసు వేయాలి. టిటానస్ రాకుండా ఆఫ్ చేస్తుంది. ఇటు హైపెరికం వేస్తే అంచేత హైపెరికం పడుతుంది, ఎక్నీషియా పడుతుంది. బెల్డోనాతో పాటు బెల్డోనా కలిసిన వెంటనే 6, 6 గంటలు పోయాక 30, వారం పోయాక ఇంకో 30, 2 వారాల తర్వాత, ఈ వారానికి 2 వారాలు 2J30 ఒక డోసు. అది డోసేజ్ కుక్క కరిస్తే. అంటే బెల్డోనా 6 మన దగ్గర ఉండకపోవచ్చు, 30 ఉంటుంది. 6 కూడా తెచ్చుకుని అట్టి పెట్టుకోవడం, కలిసిన వెంటనే వేయడానికి. ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నాం, స్ట్రీట్ డాగ్స్ విపరీతంగా ఉంటున్నాయి. అంచేత ఈ మందులు రెడీగా ఉండాలండి మనం. ఇంకా మొక్క మీద బెల్డోనా వాళ్ళకి ముట్టాలండి. ముట్టలు ఎర్రగా ఉంటాయి, ఇలా చేయడితే వేడిగా తగ్గుతూ ఉంటాయి.
ఎక్కినాయి పింపుల్స్ రెడ్. అలాగే ఎపోప్లెక్సీ అండి. ఎపోప్లెక్సీ అంటే మెదడులోని రక్తనాళాలు చుట్టుకోవడం, తల వేడిగా అయిపోద్ది, మొహం ఎర్రగా కందిపోద్ది. అప్పటికప్పుడు వేయాలన్నమాట బెల్డానా, వేసేయాలి. అలాగే ఎక్కువనేట్ కూడా పడుతుంది అలాంటప్పుడు, ఇంకా స్పీడ్గా ఉంటే ఎక్కువనేట్. అంటే బెల్డోనా కంటే ముందు డ్రగ్ అండి ఎక్కువనేట్. ఈ రెండు కూడా అరగంట తేడాలో అనమాట అండి. బెల్డోనా వాళ్ళన్నా మనకు దొరుకుతారు, కానీ ఎక్కువనేట్ వాళ్ళు స్టేజ్ దాటిపోద్దండి. కానీ అక్కడ డాక్టర్ని బట్టి వాళ్ళు వస్తారండి. డాక్టర్ దగ్గర తగ్గుతుందంటే ఎంత సీరియస్గా ఉన్నా సరే వచ్చేస్తారు. అప్పుడు వెంటనే అటెండ్ అవ్వాలన్నమాట. మాస్టర్ గారు కార్బోవేజ్ కేసు చెప్పుకున్నాం, అలా ఉంటుందండి. కారులో వస్తుంటే మొహం తలకాయ బయటకు పెడితే గాలి కోసం కొట్టుకుంటున్నాడని అర్థం చేసుకుని అప్పుడే లోపల పరిగెట్టుకెళ్ళి కార్బోవేజ్, ఆ కారు వచ్చి ఆగి లోపల కార్బోవేజ్ నోట్లో వేస్తారు అంతే. అలా ఉంటుంది. అంటే కొలాప్స్ డ్రగ్స్ అనమాట కార్బోవేజ్ ఒకటి ఇలాంటివి. ఎపోప్లెక్సీ తర్వాత కార్బంకులు అంటే రాచకుండా ఎర్రగా ఉంటుంది, అంటే మెడ మీద అది వేస్తూ ఉంటుంది. అంటే బిగినింగ్ స్టేజ్లో అనమాట ఇది కార్బంకులు. మామూలుగా టారెంటిలా, క్యూబెన్సిస్ ఇలాంటివి ఉంటాయండి కార్బంకులకు వేరే మందులు. భయంకరమైన మంట. ఇక్కడ మాత్రం స్టార్టింగ్ పాయింట్ ఇది వేస్తే ఆ స్టేజ్కి వెళ్దాం. ఇంకా ముందు బెల్డోనా పడిపోతే ఆ స్టేజ్కి వెళ్దండి. రాచపుండి ఎర్రగా వేడిగా ఉండి జుమ్ 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 అని పల్సేషన్ అనమాట. 200 వేస్తే వాపు లాగేసి తీవ్రత తగ్గి బాగా తగ్గిపోతుంది. అప్పుడే తలకు రక్తం వెళ్ళిపోతుంటుంది, వెళ్ళిపోయి మొహం అంతా కదిపోయినట్టు అయిపోతుంది. స్టార్టింగ్లో కిడ్నీ స్టోన్ పెయిన్ సడన్గా ఇక్కడ ఏంటంటే ఏ పైన అయినా సరే, ఏ కంప్లైంట్ అయినా సరే ఉన్న ఫలంగా వచ్చేస్తుంది. ఒక పావు గంట క్రితం ఏముండదు, ఆ ఉన్న ఫలంగా రావడమే బెల్డోనా. అదే బ్రయోనియా దానికి ఆపోజిట్, స్లో అనమాట. ఎప్పుడో నిన్న సాయంకాలం గడ్డిలో, తడి గడ్డిలో కూర్చుంటే ఈవేళ అంతా కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది, ఆ మర్నాడు జ్వరం వస్తుంది. ఇది అలా కాదండి, వెంటనే ఎకోనేట్ ఒకటి, బెల్డోనా ఒకటి. అదే గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో పెయిన్ స్టోన్స్కి బాగా స్పెసిఫిక్గా వాడేస్తుంటారు బెల్డోనా. అంటే బాగా సివియర్ పెయిన్ వచ్చేస్తుంటే బెల్డోనా వేస్తే ఆ స్పైరల్ వాల్ అక్కడ వదిలేస్తారు అనమాట, అక్కడ అడ్డుకుంటుంది, పెయిన్ తగ్గిపోతుంది, ఇమీడియట్ రిలీఫ్. గాల్ బ్లాడర్లో రాళ్ళకి నొప్పి వచ్చేస్తుంటాయి, రైట్ సైడ్ వస్తుంది లివర్ ఉన్న ప్రాంతంలో. తల విసిరి వెర్టిగో, ఇలా ముందుకు వంగితే ఉండలేడు అనమాట. అలాగే వంగిన తర్వాత ఇలా పైకి లేస్తుంటే తల గిరులు మంది తిరిగిపోతూ ఉంటుంది. పొజిషన్ మారినని బ్రయోన్యలాగా కదిలితే బాధలు ఎక్కువైపోతాయి బ్రయోన్యకి. మరి అపెండిసైటిస్ ఇందాక ముందు వచ్చింది అనుకుంటున్నాను, ఇది అపెండిసైటిస్. అలాగే మెల్ల స్ప్రింట్, ఈ మెల్ల జ్వరాలు వస్తుందండి. జ్వరం మధ్యలో వచ్చిందంటే ప్రమాదం అనమాట. హై ఫీవర్లో మెల్ల వచ్చింది అనుకోండి బెల్డోనా పడదు. ఇంకా మెల్ల డ్రగ్గులు ఉన్నాయనుకోండి, స్టామోనియము, సినా, సైక్లమెన్, జెల్సీనియము, ఇవన్నీ ఉన్నాయి. మెలకన్ ఇది అక్యూట్ అనమాట, ఉంది ఫీవర్తో వస్తుంది బెల్డోనాలో. అలాగే మాస్టైటిస్ అండి, అంటే బ్రెస్ట్ స్వెల్లింగ్. నర్సింగ్ మదర్స్లో బ్రెస్ట్ వాసిపోయి ఎర్ర చారలు చారలు చారలాగా రెడ్ స్ట్రీక్స్, స్వెల్లింగ్ ఆఫ్ బ్రెస్ట్ విత్ బ్రైట్ రెడ్ స్ట్రీక్స్ రేడియేటింగ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఆ వాపు ఉన్న చోట నుంచి ఇలా ఎర్ర గీతలు గీతలు గీతలాగా వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోయి ఎర్రగా వాపు వచ్చేసి విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ అనమాట. చీమ అది ఫస్ట్ ఫార్మేషన్ ముందు బెల్డోనా వేసేస్తే ఇంకా ఆ పరిస్థితిలో కలరు. ఇంకా బెల్డోనా వాళ్ళకి కళ్ళు వస్తుంటాయని నల్లటి జంతువులని, మెయిన్ బ్లాక్ యానిమల్స్, భయంకరమైన జంతువులు ఎక్కువ. వీళ్ళకి భయం ఉంటుంది, కుక్కలంటే భయం అండి. కుక్క కరిస్తే బెల్డోనా వేస్తాం. ఫియర్ ఆఫ్ డాగ్స్, ఫియర్ ఆఫ్ బ్లాక్ యానిమల్స్. కళ్ళు కూడా భయంకరమైన వస్తాయి, నల్లటి జంతువులు, మంటలో యుద్ధాలు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. గర్భకోశం దిగజారడం, ప్రొలాప్స్ ఆఫ్ యూటరస్, కడుపులో ఉన్నదంతా కిందకు వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. నిలబడితే బాగుంటుంది, స్ట్రైట్గా కూర్చుంటే బాగుంటుంది, పడుకుంటే ఇంకా కిందకు వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇన్సానిటీ అండ్ పిచ్చి కేసులు. పిచ్చి కేసులు చెప్పుకునే వైలెన్సే మెయిన్. పిచ్చి వాళ్ళని ఎలా చూడాలి అనేది ఆర్గనాల్లో ఒక ఎఫారిజం ఉందండి. హానుమాన్ యొక్క ప్రేమతత్వం అంతా అందులో చూపించేశారండి. డాక్టర్ ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి, అతని ఫీలింగ్స్ని ఎలా గౌరవించాలి, చాలా బాగుంటుంది. ఒకరోజు ఆ ఎఫారిజం చదువుకుందాం, ఆయన యొక్క విజన్ ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది అనమాట. పిచ్చివాళ్ళ మీద మనం చూపించవలసిన కేరు, ఆ ఎఫెక్షను, అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా,
అంచేత చాలా బాగా రాశారండి అది. అందులో బాగా డీటెయిల్డ్గా రాసింది ఈ పిచ్చివాళ్ళని ఎలా చూడాలనేది ఆర్గనాన్లో. ఇంకోటి ఏమిటంటే పచ్చిమ ఎలా చేయాలనేది చదివితే ఇంకా ఇప్పుడు మనం చెప్పుకునే పచ్చిమ ఏమి సరిపోదండి. మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నది ఏది వాడకూడదు. అలాగే పైకి ఏమి రాయొద్దు అన్నది కూడా చాలా నొక్కి నొక్కి చెప్పారు ఆయన ఆర్గనాలో. ఆర్గనాలో ఇన్సానిటీ వాళ్ళని, మిగతా వాళ్ళందరూ సొసైటీ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, డాక్టర్ కానీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే వీళ్ళు ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది చాలా బాగా రాశారు. టైఫాయిడ్ కంటిన్యూల్ ఫీవర్ కదా, మరి 3 వారాలు ఉంటుంది, బెల్లోనే ఇండికేట్ అవుతుంది, వేయకూడదు. అలాగే చీమ్ పట్టేసాక ఫుల్ బెల్లోనే వేయకూడదు. అది కాంట్రా ఇండికేటెడ్ టైఫాయిడ్, సప్పురేషన్స్ అంటే చీమ్ పట్టడం, స్లోగా డెవలప్ అయ్యే ఉసూరుమంట డెవలప్ అయ్యేవాడికి బెల్లోనే పడదంట. ఉన్న ఫలంగా వచ్చేద్దాం అనుకున్నాం కదండి, దాని లక్షణం అది. దాని లక్షణానికి ఆపోజిట్ గా ఉంటే వేయకూడదు అసలు. ఇక్కడ 2 పాయింట్లు రాసుకున్నాం మనం. ప్రాబ్లం చిల్డ్రన్ అంటే వీళ్ళు ఇంట్లో ఏముంటుంది, పగలగొట్టేయడం, గోడ ఎక్కు దొక్కడం, కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం, ఇలాగ అంతా అల్లరి అల్లరి కింద ఉంటుంది అనమాట. విధ్వంసం చేసేస్తారు. అది ఎప్పుడు అలా తయారవుతారంటే హై ఫీవర్స్ అని కానీ మనం చెక్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ కింద వాళ్ళు మైండ్ మారిపోద్ది అనమాట. మైండ్ మారిపోయి ప్రాబ్లం చిల్డ్రన్ కింద మారిపోతారు. అంచేత హై ఫీవర్స్ ఏదైనా బెల్డోనా ఫీవర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా సప్రెస్ చేయకుండా బెల్డోనా వేయాలి. అప్పుడు ఆ బెల్డోనా ఇండికేట్ అయ్యేటప్పుడు బెల్డోనా వేయాలండి, సప్రెస్ చేయకూడదు, చెక్ చేయకూడదు. అలాగే సివియర్ హెడేక్స్, అలాగే తలనొప్పి మాత్రలు అయ్యేసేసుకుని తర్వాత కీళ్ళ నొప్పులో దింపేస్తుంది. తలనొప్పులు తగ్గిపోయి కీళ్ళ నొప్పులో దింపేస్తుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటనుకున్నారండి, కీళ్ళ నొప్పులతో వస్తాడు వాడు. ఇంత క్రితం నాకు భయంకరమైన తలనొప్పులు ఉండే అంటే అవన్నీ తగ్గిపోయి ఇప్పుడు ఏమి లేవులంటే అంటాడు. కానీ ఆ కీళ్ళ నొప్పులు పోయి, తలనొప్పులు పోయి ఈ రొమాటిజం కీళ్ళవాతం వచ్చిందనమాట. మళ్ళీ ఎప్పుడు కూడా బెల్డోనే ఇండికేట్ అవుతుంది. బెల్డోనా వేస్తే మళ్ళీ తలనొప్పి వస్తుంది. అక్కడ ఉంటుంది డాక్టర్ పని. ఇంకా మందు వేసేయడానికి తినేస్తారు పట్టుకుని, మళ్ళీ ఇంత క్రితం ఏ పెయిన్ కిల్లర్స్ వాడారో అవి వాడేస్తారు. చెప్పాలి, అక్కడ ఎడ్యుకేట్ చేయాలన్నమాట. బెల్డోనా వేసాక కీళ్ళవాతం తగ్గిపోయి తలనొప్పి వస్తుంది. ఏదో అలా 2-3 సార్లు బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ తలనొప్పి తగ్గిపోతే ఇంకా ఇది ఉండదు అది ఉండదు, ఇంకా హెల్దీ. ఆ నాలెడ్జ్ ఉండాలండి పేషెంట్కి కూడా. మనం గైడ్ చేయాలి. మనం బెల్డోనా కాంప్లిమెంటరీ, కాల్కేరియా కార్బన్. బెల్డోనా తర్వాత కాల్కేరియా కార్బన్ పడుతుంది. 2 ఫ్రెండ్స్. కానీ బ్రయోనియా కాల్కేరియా కార్బన్ పడవండి. బ్రయోనియా కాల్కేరియా కార్బన్ పడవు, బెల్డోనా కాల్కేరియా కార్బన్ పడతాయి. బ్రయోనియా తర్వాత కాల్కేరియా కార్బన్ వేయకూడదు, కాల్కేరియా కార్బన్ తర్వాత బ్రయోనియా వేయకూడదు. కానీ బెల్డోనాకి కాల్కేరియా కార్బన్కి రిలేషన్ బాగుంటుంది. రెమెడీ దట్ ప్రిసీడ్ అంటే బెల్డోనాకి ముందు పడే మందు ఈ మందులు అనమాట. రెమెడీస్ దట్ ఫాలో అంటే బెల్డోనా తర్వాత పడే మందు. ఎప్పుడైనా కూడా ఇచ్చారు ఆర్సినిక్ ఇవన్నీ. ఎస్టిక్ యాసిడ్కి బెల్డోనాకే నప్పదు. డల్కమారా, ఎస్టిక్ యాసిడ్, ఇక్కడ 2 మందులు ఉన్నాయండి. డల్కమారా, ఎస్టిక్ యాసిడ్ 2 మందులకి బెల్డోనాకే నప్పదు. ఇనిమికల్స్, ఆ ఇనిమికల్స్ మాత్రం మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఉపకారం జరిగితే ఓకే, అపకారం మాత్రం ఎవరి వల్ల జరగకూడదు. అంటే ఇనిమికల్స్ పడకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనుకున్నాం కదా, డ్రగ్ రిలేషన్షిప్ బుక్ దగ్గర పెట్టుకోవడం అండి డాక్టర్లు అందరూ. అలాగే యాంటీడోట్స్, దీనికి యాంటీడోట్ అనమాట. రెమెడీ యాంటీడోట్స్, ఇది యాంటీడోట్ చేస్తుంది, యాంటీడోట్ చేయబడుతుంది పైకి. కింద యాంటీడోట్ చేస్తుంది ఈ మందులు. కంపారిజన్ చేసుకుంటే మిగతా మందులు, బెల్డోనాలా ఉండే మందులు ఏమున్నాయంటే సడన్ గా వచ్చేయడం, సడన్ గా తగ్గిపోవడం. ఇంకేమన్నా అలాగే బెల్డోనా ఒకటి ఉంది, క్యాక్టస్ ఒకటి ఉంది, కార్బోరిక్ యాసిడ్ ఒకటి ఉంది, ఇగ్నీషియా, టాలిబైక్రోమికము, మెగ్నీషియా పాస్, నైట్రిక్ యాసిడ్, పెట్రోలియము, ఇది చూద్దాం. ట్యూబర్కులిన్. మరి తల ముందుకు వంచితే తలనొప్పి ఎక్కువైపోద్ది అనుకున్నాం కదండి. బెల్డోనా, కాల్మియా, లాటిపోలియా, నక్స్వామికా. చూద్దామండి. హెయిర్ కట్, తల మరి క్రాప్ చేయించుకుంటే తలనొప్పి వస్తుందని చెప్పుకున్నాం. బెల్డోనాతో పాటు గ్లూనోయిన్ ఉందండి. గ్లూనోయిన్ ఒకటి, వడదెబ్బ ఒకటి, హై బీపీ ఒకటి. హై బీపీ ఉన్నప్పుడు గ్లూనోయిన్ 200 వేస్తే బీపీ వెంటనే మాత్రం తగ్గుద్ది. అది సొల్యూషన్ మాత్రం కాదండి. ఏదైనా రిస్క్ కండిషన్లో ఉన్నప్పుడు ఒక మోతాదు వేయచ్చు. ఇది కూడా ఏంటంటే అయమైపోద్ది. ఆ నీళ్ళు దారి కూడా మర్చిపోతారు, ఇంటికెళ్ళి దారి కూడా మర్చిపోతారు. ఆ రోజు తెలుసున్న రోడ్డు కొత్తగా కనపడతాయి. ఎలక్షన్ దగ్గర వచ్చిన బెల్డోనా కూడా ఎయిర్ కట్ తర్వాత అగ్రవేషన్ అంటే హెడ్ ఎక్ వచ్చేద్ది అనమాట. 3 అలాంటివే దిగ్ 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 కొట్టేసుకుంటా ఉంటాయి. అన్కవరింగ్ ది హెడ్ అంటే చలిగాలికి ఉండలేని అనమాట. లైట్ పడనవే, లైట్ పడనిది ఎలాగా. ఇక్కడ ఏమిటంటే బెల్డోనా ఎక్కువ రేట్లు ఉన్నాయండి. ఎక్కువ రేటు చీకటి అంటే భయం ఉంటుంది. ఆ చీకటి అంటే భయం అనేది ఎక్కువ రేట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అది. అంటే గా తేడా ఉన్నప్పుడు ఎక్కువ లైట్ వేసినా పడదన్నమాట.
బెల్డోనా మామూలుగా అగ్రెషన్ లైట్, ఫీవర్లో హెడేక్లో అంతే, పడుకుంటే ఎక్కువైపోతాయి బాధలు. పెయిన్ఫుల్ సైడ్ పడుకుంటే ఎక్కువైపోతాయి బాధలు. ప్రయోజనకి పెయిన్ఫుల్ సైడ్ పడుకుంటే బాగుంటుంది. ఇది పెయిన్ఫుల్ సైడ్ పడుకుంటే ఎక్కువైపోవడం సామాన్య లక్షణం. కానీ నొప్పున్న వైపు పడుకుంటే హాయిగా ఉండడం మాత్రం కొంచెం వెరైటీ, అంటే పెక్యులర్ సిమ్టమ్ అది ప్రయోజనది. మెన్సెస్ టైంలో బాధలు ఎక్కువగా ఉంటాయి డ్యూరింగ్ మెన్సెస్. లెక్సిస్లో మాత్రం మెన్సెస్ అవుతే ఫ్రీగా ఉంటుంది. మెన్సెస్ అయిన 4-5 రోజులు హ్యాపీగా ఉంటారు. అప్పులో అవుతున్న కొద్దీ బాగుంటుంది వాళ్ళు లెక్సిస్. ఇక్కడ మెన్సెస్ టైంలో బాధలు ఎక్కువగా ఉంటాయి. శబ్దాలు అసలు పడవు. అగ్రవేషన్ నాయిస్, శబ్దం పడదు. కొన్ని మందిలో నేను చెరిడియన్ లాంటి మందిలో శబ్దం లేకుండా శరీరంలోంచి అవతలకి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయట. నక్సలాం వాళ్ళకి శబ్దం పడదు. రెడీ పెట్టిన సరే వెంటనే కట్టేస్తా ఉంటారు. నక్సలాం వాళ్ళు కోపిస్టోళ్ళు, కాఫీ వాళ్ళు ఎప్పుడు నవ్వేస్తా ఉంటారు. వీళ్ళకి ఎక్కడో సౌండ్ 2 కిలోమీటర్స్ అవతల ఉండే ట్రైన్ సౌండ్ కూడా ఇక్కడ వినపడతా ఉంటది. కోనార్కి వచ్చిందంటా ఉంటాడు. లేకపోతే వచ్చేయాలా పోయాలా కింద ఉంటుంది సముద్రం పొట్టు, కానీ కొంచెం దూరంగా ఇల్లు ఉందనుకోండి, గై 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 అని మనకు మామూలుగా నిద్రట్టేస్తుంటుంది. కానీ ఇతనికి అలల శబ్దంతో నిద్ర పట్టదు. కాఫీ సౌండ్స్ విపరీతంగా వినపడిపోతుంటాయండి. హైపర్ సెన్సిటివ్ టు నాయిస్. కానీ హ్యాపీగా ఉంటాడు, ఎక్సైటెడ్గా ఉంటాడు, నిద్ర పట్టదు. అస్సలు నిద్ర పట్టకుండా హ్యాపీ మ్యాన్ అయితే, కాఫీ అయితే వెంటనే కూల్ అయిపోయి నిద్ర పట్టారు. నక్సలాంకి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే శబ్దాలు పడని వాళ్ళు పట్టిన అగ్రవేషన్ నాయిస్. అలాగే వేడికి తట్టుకోలేండి, అగ్రవేషన్ ఓవర్ హీటింగ్. బ్రొనోయిన్ ఎలాగ ఉంది, ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చేస్తాను అనుకున్నాం కదండి, బ్రయోనియా కూడా ఎండలో ఎండ పడదు. ఇవన్నీ యాంటీబ్రూట్ ఎండ పడదు, వాంతులు అయిపోతూ ఉంటాయి. అగ్రవేషన్ రైట్ సైడ్. కాష్టికం ఏమైనా లెగ్గపొడి ఉంటుంది రైట్ సైడ్, ఎలాగ ఉంటుంది మరి. అలాగే కాష్టికం మన పక్షవాతం వస్తే ముందు కుడిపక్క వస్తూ ఉంటుంది. షిరిడోనియం రైట్ సైడ్, ఎందుకంటే లివర్ రెమెడీస్, లివర్ కుడిపక్కన ఉంటుంది కదా మరి. బెల్డోనా కూడా ప్రిడామినెంట్లీ రైట్ సైడ్, అంటే తలనొప్పి వస్తే ఎక్కువ రైట్ సైడ్ ఉంటుంది. వ్యాక్సినేషన్, అగ్రవేషన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్, ఈ ప్రాబ్లం ఎక్కువైపోయింది కదండి. ఫస్ట్ డ్రగ్ సూజా అంటే, ఒక డాక్టర్ గారు అయితే వచ్చిన వాళ్ళకల్లా ఒక డ్రగ్, ఒక సూజా మాత్రం ఒకటి వేసేస్తున్నారటండి. అంటే అందరూ వ్యాక్సినేషన్ వల్ల బాగా దెబ్బతిన్న వాళ్ళే, ఏదో తేడా ఏదో తేడా. సూజా వేసేది రిలీఫ్ వస్తుంది. అయితే వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రామినెంట్ గా ఉంటేనే వేయాలండి. వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకపోతే వేయకూడదు. వాళ్ళు చెప్పాలి అప్పటి నుంచి నాకు తేడా వచ్చేసింది, అప్పటి నుంచి కీళ్లు పట్టేసేవి, అప్పటి నుంచి ఆయాసం మొదలైంది, అప్పటి నుంచి అసలు ఏదో తిన్నా పట్టలేదు, ఇలాగ ఆరోగ్యంలో బాగా తేడా వచ్చిన వాడికి అప్పుడు వేయాలన్నమాట. వ్యాక్సినేషన్ తర్వాత తేడా వస్తేనే. ఇలా స్ట్రైట్ గా నిలబడితే బాగుంటుంది, తలనొప్పి అయితే తగ్గుతుంది. స్టాండింగ్ ఎరెక్ట్. స్టాండింగ్ ఎరెక్ట్ అంటే డయాస్కోరియా కూడా ఉంది ఇక్కడ. ఈ డయాస్కోరియాకి పెక్యులర్ లక్షణం ఒకటి ఉందండి. ఇలా వెనక్కి ఇలా ఎరగబడి స్ట్రైట్ గా ఉంటే బాధలు తగ్గుతాయి. సయాటిగా పోయినాడు కుర్చీలో కూర్చొని స్ట్రైట్ గా కూర్చొని కొంచెం ఇలా వెనక్కి తన్నిపెట్టి కూర్చుంటే సయాటిగా కాలు నొప్పి రిలీఫ్ ఉంటుంది. అప్పుడు డయాస్కోరియాతో ఆ సయాటిగా తగ్గిపోద్ది. జస్ట్ చూడ మనకి చిన్న పాయింట్లో కనపడతాడు. పాపం 5 ఏళ్ల బట్టి 10 ఏళ్ల బట్టి ఆ నరం బాధతో బాధపడుతున్నాడు. కానీ కుర్చీలో కూర్చొని స్ట్రైట్ గా ఇలా నిటారుగా ఉండి ఇలా బ్యాక్ ఇలా వంగుతాడు అంతే, బెండింగ్ బ్యాక్. అదే ఒక స్టమక్ క్యాన్సర్ కేసులో మాస్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ తీసుకొచ్చారు. అప్పటికి 2-3 నెలల బట్టి ఏం తిండి లేదు, ఏమీ లేదు, పాడైపోయాడు శుభ్రంగా. ఎలా ఉంది ఏంటి అని అడిగితే, నీకు ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఇలా కొంచెం ఇలా స్ట్రైట్ గా ఇలా స్ట్రైట్ గా ఎలా ఉంటే బాగుందని, నాకు కొంచెం ఇలా వెనక్కి పెడితే బాగుందండి అన్నాడు. డయాస్కోరియా తక్కి వేశారు. తక్కి వేస్తులోకి ఆ మర్నాడికి నొప్పి లేదు, ఆ మర్నాడికి నొప్పి లేదు. 2-3 రోజులు నొప్పి రాకపోతే నీకేం తినాలందంటే పూరి తినాలి ఉందన్నాడు. తినాలి బట్టు ఆ బ్రాంచ్ అలా ఉండిపోయింది. పూరి పెట్టేయండి అన్నారు అంతే. చాలా బాగున్నాడు తర్వాత డయాస్కోరియా వేసాక. అంటే అది ఎమిలేషన్ స్టాండింగ్ ఎరెక్ట్. చిన్న మొరాలిటీ తోటి మనకి మొత్తం కేసు అంతా టర్న్ అయిపోద్దండి. అలా రెస్ట్ బాగుంటుంది అన్నారు. రష్ ఆఫ్ బ్లడ్ టు హెడ్ అండ్ ఫేస్ కదండి. బ్లోనైలో అట్లా సాల్వ్ అయ్యండి, మొక్క అంతగడ్డ అయిపోయి మా ఫేస్ కి అది తలకు రక్తం వెళ్ళిపోద్ది, విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది, వచ్చేసి ముక్కంటే రక్తం పడిపోతాయి, ఎపిస్టాక్సిస్. ముక్కంటే రక్తం పడ్డాక తలనొప్పి తగ్గిపోతుంది. ఎప్పుడు తలనొప్పి ముక్కంటే రక్తం పడ్డా వెంటనే తలనొప్పి రిలీఫ్ వచ్చేది. అది మెల్లోటస్ లక్షణం అండి. దాంతో మెల్లోటస్తో తలనొప్పి ఉండదు, ఇంకా బ్లడ్ పడదు, ఇంకా నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది. బెల్లం వాళ్ళకి హై ఫీవర్లోనూ నిద్ర స్లీపీగా ఉంటుంది కానీ నిద్ర ఉండదు. ఓపీఎం ఉంటుంది అలా క్యామల్లా బెల్లం. ఇది కంపారిజన్ అనమాట. అయితే కొన్ని రెపర్టోరియల్ గా మనం చూద్దాం. ఇప్పుడు ఎఫెక్షనేట్ గా ఉంటారన్నారు బెల్డోన్ వాళ్ళు. ఇంతకీ కోపం వచ్చిన వాళ్ళు పట్టుకోలేం కానీ ఒంట్లో బాగున్నప్పుడు మళ్ళీ చాలా హ్యాపీ మ్యాన్ అనమాట. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు మరి.
ఆడు అడిగింది కాదంటే బొర బదలు కొట్టేస్తారు. పిల్లల్లో అలా ఉంటారు ఎక్కువ మంది. బెల్డోనా ఎఫెక్షనేట్, బెల్డోనా, హెమమిలిస్, పల్స్టులా, ఐఎస్ఎంఎస్. ఎఫెక్షనేట్లు ఎక్కువ ఫాస్ఫరస్ చెప్తారండి. ఎఫెక్షనేట్ రిటర్న్స్ ఎఫెక్షన్. ఎందుకంటే మనకు చెడ్డోడు అనుకుంటాం కానీ నక్సల్ కూడా ఎఫెక్షనేట్ గా ఉంటాడు. వాడిని ర్యాక్ కొట్టడం సేపు. యాంగర్ వెన్ క్వశ్చన్డ్, యాంగర్ డిస్టర్బ్డ్ వెన్. అప్పుడు ఇంకా ముందు వాడు కాదు, వాడు వేరే వీడు వేరే, ఇంకా మొత్తం అప్పుడు దాకా మొత్తం చాలా బాగా మాట్లాడతారు. ఇంకా ఎఫెక్షనేట్ వీడు అందులో. ఫస్ట్ లో మెయిన్, ఫస్ట్ లో ఒకటి ఫాస్ఫరస్ వచ్చింది, ఆప్యాయత, ప్రేమ. అంచేత ఎక్కువ డెలివరీ కేసులో ఫస్ట్ లో పడుతుంటే అంచేత ఆ టైంలో మాతృత్వం వచ్చేస్తుందండి అందరికీ. ఆ గర్భిణీ స్త్రీకి పురుగు టైంలో మాతృత్వం వచ్చేస్తుంది. మాతృత్వం అంటే అమ్మ అనమాట అండి. ఆ అమ్మ వచ్చేస్తుంది అంటే ఫస్ట్ లో అనమాట, ప్రేమ. అంటే అది ఎక్కువ కేసులు, డెలివరీ కేసులు ఫస్ట్ లా ఇండికేట్ అవుతుంటాయండి. ఇంచుమించుగా 10 ఆటల్లో 6, 7 ఫస్ట్ లాతోనే ఈజీ డెలివరీ అయిపోతుంది. యాంగర్, ఫేస్ రెడ్. మరి కోపం వచ్చినప్పుడు మొహం కందగడ్డ అయిపోతుంది అనుకున్నాను కదా బెల్డోనాకి. ఫేస్ రెడ్ ఫేస్ విత్, అంచేత విత్ రెడ్ ఫేస్, యాంగర్ విత్ రెడ్ ఫేస్ అనమాట అండి. బెల్డోనా, కెమమిల్లా, నక్స్లాంకర్ కూడా ఉంది, బ్రైవినియా. ఇవి కరిచేస్తాడు అనుకున్నది బైటింగ్. వీళ్ళు కరిసే గ్యాంగ్ ఫస్ట్ బెల్డోనా. మనం చదువుకుంటున్నాం కనుక మిగతా మిగతా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మిగతా కూడా ఉన్నాయి. కానీ పిల్లల్లో కరిచే పిల్లలు ఉన్నారనుకోండి, ఇది పెద్దోడు కరిస్తేనే. ఇది మనం ఇక్కడ దెబ్బలాడుకుని చెవు కరిచేసాడు. పెద్దోళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుని ఒకడు ఇంకొకటి చెవు కరిచేసాడు అంతే, ఒళ్ళు తెలియని కోపంలో. కానీ పిల్లల్లో కరుస్తున్నాడు అనుకోండి అస్తమానం. బెల్డోనా 200 వేస్తే కరవడం పోతుందండి. అవసరమైతే అన్నం ఒక డోసు. బైటింగ్ ఇన్ చిల్డ్రన్. మిగతా మందులు కూడా ఉన్నాయి, బెల్డోనా మెయిన్. ప్రిసెంటిమెంట్ ఆఫ్ డెత్ అంటే ముందే తను చనిపోతాననే ఫీలింగ్ అనమాట. ఎక్కువ నైట్ బెల్డోనా, ఎపిస్, మెర్క్సాల్ మెయిన్. చాలా మందులు ఉన్నాయి అందులో. ఈ డ్రగ్ చూసారండి, పెట్రోలియం. దీనికి ఒక పెక్యులర్ ప్రిసెంటిమెంట్ ఆఫ్ డెత్ ఉందండి. నాకు ఇంకా 70 ఏళ్ళు వచ్చేసి ఇంకా 5 ఏళ్ళు ఉంటానేమో. ఈ 5 ఏళ్ల లోపల నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసేయాలి, అమ్మాయికి పెళ్లి చేసేయాలి, ఆ అబ్బాయికి జాబు అని ఇల్లు కట్టేసేయాలి, మొత్తం అంతా పూర్తి చేసేయాలి, బాధ్యతలు అన్నీ చేసేయాలి చనిపోయే లోపల. నాకు ఇంకెన్నాళ్ళు లేదు టైం. 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఉంది ఇంకా. అది పెట్రోలియం అనమాట. అంటే ప్రిసెంటిమెంట్ ఆఫ్ డెత్ అండ్ హ్యాస్ టు డూ ఆల్ ది డ్యూటీస్ బిఫోర్ డెత్. అలా ప్లాన్ చేసుకుంటారు. ఆ రూబ్రిక్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏముందండి, డెత్ ప్రిసెంటిమెంట్ ఆఫ్ మాస్టర్ సెటిల్ అఫైర్స్. ఒకటే డ్రగ్, పెట్రోలియం. అలా ఒక్కొక్క ఆ దేశీ క్యాన్సర్ తగ్గించేసారు. ఆ పాయింట్ మీద కృష్ణమూర్తి గారు అని అన్నారు చూసారంటే, ఒక డాక్టర్ గారు బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ గురించి కూడా రాశారు. ఆ కృష్ణమూర్తి గారు క్యాన్సర్ కేసు కూడా తగ్గించేసారు ఈ పెట్రోలియం వేసి. ఆ రూబ్రిక్, ఆ సిమ్టమ్ ఉండడం బట్టి. నాకు ఇంకా అన్నాడో లేదు, ఈ లోపల నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి, నా బాధ్యతలన్నీ పూర్తి చేసేయాలి అన్న ఫీలింగ్ బలీయంగా ఉందన్నమాట అతనికి. తర్వాత ఎస్కేప్స్, జంప్స్ అప్ సడన్లీ ఫ్రమ్ బెడ్. మంచం నుంచి దూకేస్తాడనమాట. బెల్డోనా మెయిన్ ఎక్కువ. మరి జ్వరం అయ్యి వచ్చినప్పుడు వాగుడు సంధి ఓ పట్టేసుకోవాలి అందరూ. డెలీరియంలో కొరికాను. బెల్డోనా, శ్రామోనియం, ఈ రెండు ఒకటే ఫ్యామిలీ అండి మామూలుగా కూడా. వంక శ్రామోనియం అంటే ఉమ్మెత్త. ఇక్కడ బెల్డోనా కుక్క కాటుకు అని చెప్తున్నాను చూసారండి. ఉమ్మెత్తను ఏం చేస్తారంటే కుక్క కాటుకు వాడతారు, ఇలా హెర్బల్ గా వాడతారండి. ఒక మజ్జిగలో 1/2 స్పూన్ ఉమ్మెత్త ఒక రసం ఇచ్చేస్తారు, ఇంకా తగ్గించి కొంచెం మోతాదు. ఒక 10 చుక్కలు, 8 చుక్కలు వేస్తారు. వేసి మజ్జిగ పట్టించేస్తారు. మజ్జిగ వేసి పొద్దున్నే తెల్లవారుజాము సరిగ్గా 10, 11 గంటలకు అందుకుంటుంది అది. ఎడి కుక్క కరిచినోడికి ఇస్తారు అది. ఇచ్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి పరిగెట్టడం, కొట్టడం, ఇంకా వైలెన్స్ అంతా మొదలెట్టేస్తారు. 5, 6 ఉండాలి, డాక్టర్ ఒక్కనే ఉంటే అయిపోయింది ఆడుకొని. ఇలా పట్టుకుంటారండి. పట్టుకుని అలా, కానీ అలా పట్టుకుని వెంటనే యాంటీడోట్ చేయడం అదేముండదు. అలాగా ఆ యాజిటేట్ అవుతుంటే యాంటీడోట్ అయిపోతుంటుంది, పాయిజన్ లోపలిది. అలా కాసేపు యాజిటేట్ అవనిస్తారు కానీ వదలరు, అలా పట్టుకుంటారు. లేకపోతే గోడ చూకే సాగుతూ వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నది ఏదో కర్ర తీసుకుని ముఖం మీద కొట్టేస్తాడు. అవన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట వాడిని. అలా 1 గంట, 2 గంటలు, 3 గంటలు అయ్యాక అప్పుడు ఒక 20 బిందులు కొండలో చల్లటి నీళ్లు, కొండల్లో వేసి నీళ్లు అసలు ఎడతెరిపి లేకుండా పోసేస్తారు. ఒళ్ళంతా చల్లగా అయిపోయి వణుకొచ్చేలాగా.
దాంతో మొత్తం దిగిపోద్ది. ఆ, ఉమ్మెత్త పాయిజన్ దిగిపోతే కుక్క కరిచిన పాయిజన్ దిగిపోద్ది అంతే. అసలు విలేజ్ లో డాక్టర్స్ కొంతమంది చేస్తున్నారు, కొన్ని వందల కేసులు చేసిన వాళ్ళు ఉన్నారు అలా. అది అలాంటివన్నీ కూడా చూడాలండి, చేస్తుండగా చూడాలి. ఇక్కడ కోలంకాన్ ఉంది, ఒక మామగారు చేస్తుంటారు అది. అంటే అవన్నీ పోయి వైద్యాలు పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం, 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టేసుకోవడం ఇలా ఉన్నాయి. ఆవిడ బహుశా ఏం తీసుకోరేమో కూడా. అలాంటి పట్టుకోవడానికి మనుషులు మాత్రం ఉండాలి అంతే. జనాలు పురమాయించుకోవాలి మనం ఆయన పట్టుకోవడానికి. చాలా డెలీరియం ఫీవర్ జ్వరం. జ్వరంలో మరి డెలీరియం ఉండి మందులు పడుతుంది. ఎవరి భాష వాళ్ళదండి ఇక్కడ. బాప్టిస్ట్ వాళ్ళు ఏమో కొనుక్కుంటా ఉంటారు, ఇలా ఉంటుంది. వీడేమో ఫస్ట్ లెవెల్ కూడా సాఫ్ట్ డెలీరియం అనమాట. డెలీరియం వీళ్ళు మాత్రం వెళ్ళడం భయం వేస్తారు చూస్తే మనం. పెద్ద నడిచేస్తుంటాడు రాక్షసులాగా, మీద పడి కరిచేస్తాడు, కొట్టేస్తాడు. సామాన్యము బెల్డోనా రెండు. చూసారా పళ్ళు నూరతాం అంటారు చూసారా డెలీరియంలో. ఓన్లీ డ్రగ్ బెల్డోనా. పళ్ళు పట్టపట్లు ఆడించేసాడంటే బెల్డోనా ఇంకా. ఆ సంధివాగుల్లో మ్యానియాకల్ డెలీరియం వచ్చేట్టు ఒక పిచ్చోడు ఎలా ఉంటాడు అలాగ అయిపోతాడు అనమాట. హైసెమస్, బెల్డోనా, స్టామోనియా మూడు కూడా డెలీరియం ట్రయో అండి. ట్రయో ఆఫ్ డెలీరియం అంటారు. ముందు బెల్డోనా ఇవి, తర్వాత స్టామోనియం, తర్వాత కొంచెం మెల్లగా ఉంటుంది హైసెమస్. జ్వరం కూడా అంతే. బెల్డోనా హై ఫీవర్ 106, స్టామోనియం 104, హైసెమస్ వచ్చేలోకి 102. జ్వరం రేంజ్ అలా ఉంటుంది. ఆఖరికి విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తుంటే డెలీరియస్గా అయిపోతారు. డెలివరీ టైంలోనా సరే తట్టుకోలేని నొప్పులో డెలీరియస్గా అయిపోతారు. అప్పుడు కూడా ఈ మందులు పడతారు. డెలీరియంలో రేజ్. అయితే ఇక్కడ వెళ్ళడం రేజ్ అంటే పిచ్చి కోపం అనమాట. ఒళ్ళు తెలియని కోపాన్ని రేజ్ అంటారు. అంటే మన ఆ రేజ్లో మీరు రేజ్ అని కొడితే మీకు యూట్యూబ్లో కొన్ని ఫోటోలు వస్తాయండి, నెట్లో కొడితే. ఆ రేజ్ని బట్టి బెల్డోనా వేసిన వాళ్ళు మరి ఒక్క రేజ్ అన్న పాయింట్ మీద వేసేయి. రాజమండ్రిలో డాక్టర్ గారు వైలెంట్ డెలీరియం. డెలీరియం వైల్డ్. ఒక యానిమల్ ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించాడు అనమాట. డెలీరియంలో కుక్కలు కనపడుతూ ఉంటాయి. అదిగో కుక్క ఉంది, అదిగో పెద్ద కుక్క ఉంది, ఆల్చిట్ కుక్క ఉంది, నల్ల కుక్క ఉంది అంటూ ఉంటాడు వాడు. బెల్డోనా మొహాలు కనపడుతుంటాడు. నవంకు చూస్తున్నాడు, ఇగో తలుపు పడుతున్నాడు, నవంకు చూస్తున్నాడు, అడిగో ఇడిగో అంటుంటాడు. బెల్డోనా ఓపియం ఇవన్నీ. డెలియోజన్ ఫేసెస్ సీస్, మొహాలు కనపడుతుంటాయి. కళ్ళు మూసుకుంటే మొహాలు కనపడతాయి. డెలియోజన్ ఫేసెస్ సీస్ ఆన్ క్లోజింగ్ ఐస్. ఇన్సెక్ట్స్, బుద్ధింకలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అనమాట. ఇన్సెక్ట్ సీస్, ఆర్సినిక్, బెల్డోనా ఇవన్నీ కూడా డెలియూజన్. ఇది డెలీరియం కాదండి. ఇవి ఎక్కడి నుంచి డెలీరియం కాదు చూసుకోండి, ఇక్కడ దాకానే డెలీరియం. డెలియూజన్ అంటే ఒక భావన అనమాట, స్ట్రాంగ్ అభిప్రాయం. డెలియూజన్ అంటే డాగ్ సీస్, ఏదో కుక్క అంటాడు అనమాట. ఏదో ముఖం కనపడినట్టు ఉంటుంది. కళ్ళు పూసుకుంటే ఏవో మొఖాలు కనపడతా ఉంటాయి, దెయ్యాలు కనపడతా ఉంటాయి. డెలియూజన్ దెయ్యాలు, డెలీరియం కాదు ఇది. ఇది అన్ని తెలిసినోడే కానీ బలమైన భావన అనమాట, ఆలోచన. నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయి అంటాడు. గోస్ట్స్, స్పిరిట్స్, హారిబుల్ విజన్స్. కళ్ళ ముందు భయంకరమైన పెద్ద భూతంలాగా ఏదో, లేకపోతే ఏదో ఫైర్ అయిపోతున్నట్టుగా ఇలా. జంతువులు అంటే భయం అండి మెయిన్. బెల్డోనా, చైనా అందరు నల్లటి జంతువులు అంటే చాలా భయం. కళ్ళలో కూడా నల్లకొక్కలు వస్తూ ఉంటాయి. ఫియర్ డాగ్స్ ఆఫ్ బెల్డోనా, స్ట్రామో ఫియర్ ఇమాజినరీ యానిమల్స్ అండి. పెద్ద కొమ్మన్న జంతువు, నల్లటి జంతువు వచ్చిందంటారు. ఆడు ఊహించుకున్నాడు అనమాట అలాగా ఏదో వచ్చేస్తుందని. భయంతో అవుట్ ఆఫ్ ఫియర్ మంచం మీద కింద దూకేస్తాడు. జంప్స్ ఫ్రమ్ బెడ్. ఇవన్నీ మనకేమిటంటే ఒకదానికి ఒక రిలేషన్ ఎలా ఉంది. ఏ డ్రగ్లో అబ్యూజ్ అంటే తిడతారు. తిట్టేవాళ్ళు ఇంకెవరు కేవమెల్ల కదా మరి. అనకాద్యంలో ఒకళ్ళు అబ్యూజివ్, కేవమెల్ల ఒకళ్ళు, నక్సమాక వాళ్ళు. ఈయన ర్యాక్ కొట్టామంటే ఇంకా నోట్లో ఏమవుతుందో తెలియదు. కానీ బాగా తిట్టేది ఎప్పుడంటే నక్సమాక డ్రింక్ చేసినప్పుడు అండి. తాగినప్పుడు తిడతాడండి. ఇంకా అన్చేస్ట్ లాంగ్వేజ్ అంటారు. అన్చేస్ట్ లాంగ్వేజ్ అంటే బూతులు అనమాట. నోటంటే ఏమొస్తుందో తెలియదు. మామూలుగా ఇప్పుడు సంస్కారవంతంగా కనిపిస్తారు కానీ మందు కొట్టాడో ఇంకా నోరు వాడిది కాదు. ఇంకా అంతలా ఉంటుంది నక్సమాకలో. వైలెంట్గా అయిపోతారు, కొట్టడం తిట్టడం. అంచేత ఇగో ఇక్కడ చూస్తే మనకి అన్చేస్ట్ అని కొట్టింది అనుకోండి, చూసారండి. కోరల్ సమ్లాస్ గొడవ పడతాడు, స్కోల్డింగ్ తిట్టేస్తాడు. జెలసీ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్స్ విత్ అన్చేస్ట్ ఎక్స్ప్రెషన్స్. ఏముందని గురువు గారు ఒక్కడే ఉంది నక్స్వామిక. డ్రింక్ చేసినప్పుడు కాదండి ఇది, మామూలప్పుడే కోరల్ సమ్లాస్ అంటే గొడవ, స్కోల్డింగ్ అంటే తిట్టడం. ఇంకా జెలసీ తోటి అన్చేస్ట్ ఎక్స్ప్రెషన్, బూతులు వాడు పోజుల్లో చూపించాడనమాట.
ఓన్లీ నక్స్వాంక. ఎబ్యూజులో ఇవి వస్తాయండి. లెక్కపోవడం కూడా, లెక్కపోవడం అంతా కూడా అంత ఎలా ఉంటుంది అంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. పెద్దవాళ్ళ దగ్గర దండ కట్టేస్తాడు, లోపువాడిని పట్టుకుని కాల్చి తినేస్తాడు. అదే లేకపోవడం. యాంగర్ వైలెంట్, ఒళ్ళు తెలియని కోపం అండి. ఒళ్ళు తెలియని కోపంలో ఇంకా టారెంచులా ఉందండి. ఈ టారెంచులా హిస్పానా అని ఒక మందు ఉంది, చాలా గ్రేట్ మెడిసిన్ ఇది. ఈ సాలిపురుగు నుంచి చేస్తారు ఇది. చాలా కన్నింగ్ ఫెలోస్ అనమాట అండి. ఒక కుర్రాడు అలాగే టారెంచులా వేసాక చాలా అల్లరి బాగా తగ్గిపోయింది. వీడు ఏం చేస్తాడో తెలుసండి, మామూలుగా రోడ్డు అంటే వెళ్ళి రాళ్ళతో కొడతాడు. ఎవరన్నా సైకిల్ మీద వెళ్తున్నాడు అనుకోండి, సరిగ్గా ఆ దొల్లే చక్రానికి కర్ర పెడతాడండి లోపల. టక్ మన స్టక్ అయిపోద్ది, అలాగా పడిపోతాడు అంతే. చిన్న కుర్రాడు. మొన్న అయితే అందరూ కాసేసారు, ఆయన కొట్టడానికి మధ్యలో ఉండిపోయాడు. అందులో వాళ్ళ నాన్నగారు ఎదురుకి వాళ్ళు పోయారు. ఎవరో ఒకటి ఇలాంటి కాపాడుతాం కూడా దేవుడు ఆ టైంకి ఉంటాడండి. చాలా అలరి తగ్గిపోయింది టారెంచులా వేసే కదండి. టారెంచులా ఆర్టిజంలో కూడా వాడతారండి. వాడు లోకంలో వాడు ఉంటాడు అంతే. చూసారంటే యాంగర్ వైలెంట్ లో ఒళ్ళు తెలియని పాపం ఏమనండి, నక్స్వాంక ఉంది, క్యామమిల్ల, ఎపార్సల్ఫ్ నక్స్వాంక ఒకలాగా ఉంటాడు ఇంచుమించుగానే. వీళ్ళకి చీము పట్టే స్వభావం ఉంటుంది, మెయిన్ గా డామినేటింగ్ ఉంటుంది అనమాట. సాప్సాగ్రియా, సాప్సాగ్రియా ఎక్కువ హర్ట్ అవుతారండి. కానీ ఒక్కసారి బరస్ట్ అవుతారండి, ఇంకా ఏముంటే సామాలని ఇసిరి పారేస్తారు. యాంగర్ వైలెంట్ లో అనకార్యం, ఇది డబల్ మైండెడ్ అండి. అంటే ఇద్దరుంటారు, ఇతరులో ఇద్దరుంటారండి. ఏదో అదే సినిమా వచ్చింది అలాగా. అందులో ఒకడేమో క్రూరుడు, అపరిచితుడు సినిమాలా ఉంటుంది. అంటే అది ఏదో మంచి కోసం అనుకోండి, ఇది అలా కాదండి. ఈ క్రూరత్వం, మీ లక్షణాలు ఏంటనుకున్నారు, హార్టెడ్ అంటే కఠిన హృదయుడు, కిల్ డిజైర్ టు, చంపాలని ఉంటది. సాడిస్టిక్, సిగరెట్ పెట్టి కాలుతాడండి. ఇవన్నీ అనకార్యంలో ఉంటుంది. లేకపోతే బస్సులో సీట్లు కోసేస్తుంటాడు. ఇవన్నీ అనకార్యం అండి. ఇంట్లో వాళ్ళు ఏడుస్తారని చెప్పి ఏడిపిద్దామని బెడ్రూమ్లో పాస్ పోసేస్తుంటాడు. ఎవరో పెద్ద ఆయన వాళ్ళు కడుక్కొని ఏడ్చుకుంటా ఉంటే ఆనందిస్తూ ఉంటాడు వెనకాల నుంచి. అనకార్యం టర్నం వేస్తే పోద్దంత అది. ఆ ఇన్స్టింక్ట్ పోతుంది. సాడిస్టిక్ అనమాట, ఎదట వాళ్ళు బాధపడుతుంటే ఆనందం. ఎస్పెషల్ సెక్షువల్ సాడిస్టిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనకార్యంలో. అంటే ఏదైనా వస్తువులు కరిచేస్తూ ఉంటాడు, శామన్యం, బైటింగ్ ఆబ్జెక్ట్స్. బెల్డోనా ఉంది కానీ మనుషులు కరుస్తాడు వీడు. ఆగరా బాబా అంటే ఆ చేయట్టుకుని కరిచేస్తాడు బెల్డోనా. వీడు ఎలా కాదు, ఆబ్జెక్ట్స్ అంటే ఆ వస్తువులు కరిచేస్తుంటాడు అనమాట. దొరికిన వస్తువుని కొరికేస్తాడు. పగలు కొట్టేవాళ్ళు, వస్తువులు పగలగొడతారు. ఇందులో బెల్డోనా కంటే స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారు బ్రేకింగ్ థింగ్స్ లో. నక్స్వాంక, శామోనియము, స్టాప్ షాక్ ఇవన్నీ పగలగొట్టడం. ఇక్కడ ఒకటి చూసారండి, ఇది కోక్విటిష్. ఈ మాట కొంచెం కొత్తగా కనిపిస్తుందిగా. ఎలా ప్రవర్తిస్తాడో. కోక్విటిష్ టూ మచ్ అంటే ఏంటంటే, ఆడవాళ్ళ దగ్గర అతిగా ప్రవర్తిస్తాడు. ఎవరో పిల్లలు, అప్పుడు చిన్నప్పటి నుంచి వీడికి సెక్షువల్ యాంగిల్ ఎక్కువ. కోక్విటిష్ టూ మచ్ ఇన్ చిల్డ్రన్. లెకసిస్, ఫాస్ఫరస్, ఫాస్ఫరస్ వాళ్ళకి కొంచెం సెక్షువల్, అది ప్లాటినా, ఇవన్నీ ఓవర్ సెక్షువల్ కాదండి. పర్స్లా కూడా చేరింది ఇక్కడ మరి. అంచేత లెకసిస్, ఫాస్ఫరస్, ప్లాటినా, వెరాటర్ మాల్బం, ఇది కోక్విటిష్ టూ మచ్. అంటే లేడీస్ ఎక్కువ ఉంటాడు, కొంచెం సెక్షువల్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలు. అయితే దీనికి ఆపోజిట్ ఏమంటారు, ఆడవాళ్ళు ఉంటే చెప్పగలడండి. లేడీ డాక్టర్ ఉంటే ఏం చెప్తామండి వాళ్ళతోటి అని వెళ్ళడం మానేస్తాడు. మీరు ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. ఏమేమో వెళ్ళి మాట్లాడండి, లేడీస్తో ఏం చెప్తా ఉంటుంటాడు. లేకపోతే వెయిటింగ్ రూమ్లో లేడీస్ ఉంటే బయట కూర్చొని ఉంటాడు. దాన్ని ఏమన్నారు అప్పుడు, అది కూడా కోక్విటిషే. కోక్విటిష్ నాట్ ఎనఫ్, ఉండాల్సినంత లేదు, దూరంగా ఉంటున్నాడు. కోక్విటిష్ నాట్ ఎనఫ్, ఇది ఎలా కాదు. ఇక్కడ మనం చెప్పుకునేది కోక్విటిష్ టూ మచ్. ఏదో ఒక 2 పాయింట్లు దొరికేస్తారండి వాళ్ళ డ్రగ్. ఏదో ఇలాంటి పాయింట్స్ పట్టుకుంటే మాత్రం ఒక 2 పాయింట్లు దొరికేస్తారు. అబ్జర్వేషన్ కూడా బాగుంటుందండి. చూసారు, క్రూయాలిటీ లవ్స్ టు మేక్ పీపుల్ అండ్ యానిమల్స్ సఫర్. ఎవరన్నా బాధపడుతుంటే, మనుషులు కానీ జంతువులు కానీ బాధపడుతుంటే చాలా ఆనందిస్తారంటే. అందులో ఫస్ట్ అనకార్యం అంటే అనకార్డి యముడు అనుకుంటామండి. ఉందండి, ఎక్కువ మార్కుల్లో కూడా ఉంది ఆర్సినిక్. ఆర్సినిక్ మనకు తెలియని స్పీర్స్ చాలా ఉన్నాయండి. అందులో ఆర్సినిక్ మెయిన్ అంటే తెలుసండి, ఇంట్లో కుదిరి ఉండేవారండి. ఎవరైతే వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారో, ఎవరైతే అటెండ్ అవుతూ ఉంటారో వాళ్ళకి నిద్రకు ఉంచరు. ఇంకా అస్తమానం పిలవడమే. ఇక కొంచెం వేడి చేసి పట్టురా, ఇది చల్లారిపోయింది అంటాడు. అది వేడి చేసి పట్టుకుంది, బాగా వేడిగా ఉంది తొరుపు అంటాడు. అక్కడ పెట్టు అంటాడు. ఫ్లాస్క్ పట్టురా అంటాడు. ఫ్లాస్క్లో పోయి ఇది అంటాడు. నిండా పోసేవా కొంచెం తీసే అంటాడు. మూత అయితే ఫ్లాస్క్ మూత అంటాడు.
ఫ్లాస్క్ మూత గట్టిగా బిగించేవాడు కొంచెం మెల్లిగా బిగించంటాడు. ఇంకా అలాగా అలాగా ఆ, అలాగా చెప్తానే ఉంటాడు, వీళ్ళు చేస్తానే ఉంటారండి. ఎవరు బాగా ఎవరు చూస్తారో వాళ్ళని పట్టుకుని పీల్చి పిప్పి చేస్తారు. అంటే అన్నం బౌల్ని కొరికేస్తున్నట్టు అనమాట అండి. అంచేత ఒక ఇండైరెక్ట్ గా ఒక మాట చెప్తారండి, బయటింగ్ కి టంబ్లర్. బయటింగ్ కి టంబ్లర్ అని ఒక పాయింట్ ఉందండి. టంబ్లర్ అంటే ఫుడ్ బౌల్. ఆ ఫుడ్ బౌల్ కొరికేస్తాడు, అన్నం పెట్టేవాడు చేయి కొరికేస్తాడు అనమాట. ఆ బయటింగ్ కి టంబ్లర్ అన్న ఒక్క పాయింట్ మీద ఒక హోమియోపతి డాక్టర్ గారు మేడము, వాళ్ళ అమ్మగారు హాస్పిటలైజ్ వచ్చాక ఇంటి దగ్గర మోషన్స్ అయిపోతా ఉంటే, "నాకు తగ్గుతున్నాయి, వేస్తుంది ఏదో." ఇంకా తెల్లవారులు 4 గంటలకు ఫోన్ చేసింది ఆవిడ ఇంకో డాక్టర్కి. ఏమో ఇప్పుడు చేసేవాడంటే, అలా తెల్లవారులు మా అమ్మ అలా పిలుస్తానే ఉంది, చేయించుకుంటానే ఉంది, ఇది మార్చంది, అది కప్పు అంది, ఇది ఇయ్యి అంది, ఇంకా ఆ గ్లాసు పైన పెట్టింది, ఈ చెంచా ఇలాగి అంటుంది. ఇంక నాకు రెస్ట్ ఉండడం లేదు. ఏం మంది పడుతుందో కూడా తెలియట్లేదంటే, అంటే ఎంత చాకరీ చేయించేసుకుంటుంది, సేవ చేసి వాళ్ళని పట్టుకుని కాల్చి తినేస్తుందని చెప్పి బయటికి టంబ్లర్ అనమాట అది. అప్పుడు యాక్షన్ బాలం ఏమని చెప్పారు, వేస్తే అసలు మార్నింగ్ ఒక 2 hours లో మొత్తం తగ్గిపోయినండి. బయటింగ్ కూడా తగ్గిపోయింది. తర్వాత ఇంక పిలవడం మానేసింది, రెస్ట్ బాధపెట్టడం కూడా మానేసింది. అంత బాగా పనిచేస్తుంది. చిన్న ఇండైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోండి, మనం మైండ్ యువర్ బిజినెస్ అంటారు. బిజినెస్ అంటే వ్యాపారం అక్కడ, నీ పని నువ్వు చూసుకో అని. మరి బిజినెస్ అంటే మామూలుగా అయితే వ్యాపారం అనుకుంటాం, మైండ్ యువర్ బిజినెస్ అంటాం, నీ పని నువ్వు చూసుకొని. అది కొంచెం ఇండైరెక్ట్ గా వ్యాపారం కాకుండా వాళ్ళ పనిని. అలాగే ఏమిటంటే ఇక్కడ ఇది బయటికి టంబ్లర్, ఆర్సనిక్ మార్గం. అలా ఇండైరెక్ట్ వర్డింగ్ ఉంటుందండి. ఆ వర్డింగ్ సరిగ్గా దొరికాడంటే మాత్రం డ్రగ్ వేస్తే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి అలాంటివి. అంటే మనకి ఏంటంటే ఈ స్టేజ్ లో మనం కేవలం మందులు బ్రీఫ్ గా చెప్పుకోవడం, ఇవి బాగా వచ్చాక అప్పుడు ఇలాంటి యాంగిల్ రెండో కోణం ఉండేది. సెకండ్ పేజ్ ఇది. ఫస్ట్ పేజ్ బాగా వచ్చాక అప్పుడు సెకండ్ పేజ్. కొన్ని వందల కేసులు ఆల్రెడీ చేసి నేను పేజ్ నీకు ఇలా డిస్ప్లేలో పెట్టేస్తాను నేను. అయితే ఆ స్టేజ్కి ఏంటంటే ఆ, వెళ్ళడానికే ఇవన్నీ రావాలన్నది. డ్రగ్ అది బాగా తెలియాలి. ప్రతి డ్రగ్ దాని స్వరూపం స్వభావం తెలియాలి. చూసారండి, ఇడియసి వెర్రిబాబులో ఉంటారండి. వెర్రిబాబులో సామోనియం ఒకడు, సామోనియం ఉమ్మెత్త బెల్డోనా, ఇడియస్సీలో అనమాట. ఇడియస్సీ అంటే ఇడియాటిక్, వెర్రిబాబులో గట్టిగా నవ్వుతాడండి అని, లాఫింగ్ లౌడ్లీ. అది బెల్డోనా. గిగ్లింగ్ అని ఉందండి, గిగ్లింగ్ కెనబిస్ సెటైవా అండి, అంటే గంజాయి. అది ఒక వెర్రి నవ్వు, మైల్ పకీర్ నవ్వు అది. లాఫింగ్ సార్డోనిక్, సార్డోనిక్ కూడా మైల్ పకీర్ నవ్వే, గట్టిగా నవ్వడం అనమాట. లైట్ డిజైర్ ఫర్, ఇది చూసారండి, ఒక ఒక మాట ఇక్కడ వచ్చింది, లైట్ డిజైర్ ఫర్. ఈ లైట్ డిజైర్ ఫర్ లో ఏముందండి, జెల్సీనియం, బెల్డా, స్టామోనియం. ఇది ఇప్పుడు మనం చెప్పుకునే బెల్డోనా అంతా కూడా బెల్డోనా ఏ అండి. బెల్డోనా బి ఇంకోటి ఉంది. ఇప్పుడు అంతా మన వైలెన్స్, దూకడం, కరవడం, కొట్టడం, బుర్రబద్దలు కొట్టేయడం, వాడి మీద కింద దూకడం, ఇదంతా అయ్యి ఫేవర్ వచ్చేయడం, ఉన్న పళ్ళంగా గిలగలగలగల ఆడిపోవడం, ఇదంతా ఒక టైప్. అదే బెల్డోనా బి ఒకటి ఉందండి. ఆ బి వాళ్ళు మామూలు వాళ్ళు అనమాట అండి. వాళ్ళు లైట్ గా ఉంటారు, హాయ్ అంటారు అనమాట. అందరూ సీరియస్ గా ఉన్నారనుకోవచ్చు, హాయ్ అంటారు, అంటే లైట్ చేసేది అనమాట అందరినీ. లైట్ డిజైర్ ఫర్. అంత టైట్ గా కూర్చొని ఉండడం ఇష్టం ఉండదు. కారులో వెళ్తున్నాను అనుకోండి, అందరూ ముఖం ముడుచుకుని అలా ఉన్నా అనుకోండి, ఈ బెల్డోనాలు ఏమంటారు, సరిగ్గా ఈ వేళ చూసారా మనం ఆ వేళ బీచ్ లో ఉండి భలే ఎంజాయ్ చేసాం కదా అంటాడు. అందుకే అందరూ కూడా టక్ ఈ మూతి బిగింపులు అని పోయి అవును రోయ్ అని మొదలెడతారు. అలాగే ఏంటంటే లైట్ చేసి పారేస్తారు ఆ సందర్భాన్ని. అది లైట్ డిజైర్ ఫర్. హాయ్ సార్ అంటే లోపలికి వచ్చి అంతే, అలా ఉంటుంది. అది బెల్డోనా అనమాట. ఆ లైట్ డిజైర్ ఫర్ అనేది 10 రకాలుగా వాడతారండి ఎక్స్పర్ట్స్. ఒకటి ఏంటంటే కాంతిగా ఉండడం, అంటే లైట్లు వేయమని. రెండో రకం ఏంటంటే ఇది ఏమై ఉంటుంది అంటారండి, ఇక్కడ నొప్పి వస్తుంది కదా, అది ఏమై ఉంటుంది అంటారు, అక్కడ ఏం అవయవం ఉంటుంది, అది ఏమై ఉంటుంది తెలుసుకోవాలన్నమాట. అంటే టు బి ఎన్లైటెండ్. లైట్ డిజైర్ ఫరే అది కూడా, టు బి ఎన్లైటెండ్ అంటే నాలెడ్జ్ కోసం అనమాట. ఇంకోటి ఏంటంటే ఒళ్ళు హెవీ అయిపోయిందండి, కొంచెం లైట్ అవ్వాలని కోరుకుంటున్నాను, అంటే సాయంకాలం చపాతీ తింటున్నాను, అది కూడా లైట్ డిజైర్ ఫరే. ఆ బాబా అంత బరువు మైలేనండి బాబు, కొంచెం తక్కువ ఇవ్వండి బాబా అంటాడు. కొంచెం లైట్ గా ఉన్న లైట్ వెయిట్ ఇవ్వండి బాబు, చాలా హెవీగా ఉంది అది. అది కూడా లైట్ డిజైర్ ఫరే. ఇవన్నీ వాడతారండి. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ కేసులు ఉన్నాయి, తగ్గిపోయిన కేసు. అయితే ఇక్కడ జెల్సీమియం చూసారండి, ఇది లైట్ డిజైర్ ఫర్. ఇంకొక పాయింట్ శేఖర్ గారు దీనికి లైట్ డిజైర్ పాజిటివ్ అని పెట్టారండి. అంటే ఏమైంటుంది డాక్టర్ గారు అని అడగడంతో పాటుగా తగ్గుద్దని కూడా చెప్పాలి. నీకు కొంచెం వాపు వచ్చింది అబ్బాయి, ఆ వాపు లోపల ఏదో తేడా వల్ల వచ్చింది, కానీ మందులు ఇస్తాను తగ్గిపోద్దిలే, ఏం పర్వాలేదు అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు.
అంటే లైట్ డిజైర్ అంటే ఏమైంటుందో తెలుసుకోవడం, లైట్ డిజైర్ ఫర్ పాజిటివ్ అంటే నీకేం పర్లేదని హామీ కూడా పొందడం, అది జెల్సీమేమండి. అదే మొన్న ఒక ఆయన వచ్చాడు, అదేమో కంట్లో ఏదో జారిపోయింది, రెటీనా డిటాచ్మెంట్. ఇది తగ్గుతుంది అంటారండి అని, తగ్గుతుందని మనం చెప్పించుకోవాలని చూస్తున్నాడు. చూస్తే తగ్గుద్దాను, అందులో రెటీనల్ డిటాచ్మెంట్ నిజంగా ప్యాథాలజీలో చూస్తే జెల్సీమేమో ఉంది. అదే లైట్ డిజైర్ 10 రకాలుగా వాడతారు, 10 రకాలు కూడా తగ్గిన కేసులు ఉన్నాయండి వాళ్ళు వాడిని. ఎన్లైటెండ్, కాంతి కావాలి, తర్వాత తేలిగ్గా ఉండాలి, ఒళ్ళు సన్నబడాలి, లేదా లైట్ మూమెంట్తో ఉండాలి, అందరినీ లైట్ చేస్తూ ఉంటాడు, అందరూ సీరియస్గా ఉంటారు, ఇదంతా లైట్ డిజైర్ ఫర్. ఇది ఒక చిన్న బుక్లెట్ ఉందండి, శేఖల్ గారు ఒక బుక్లెట్ రాశారు లైట్ డిజైర్ ఫర్ గురించి. చాలా దాని అప్లికేషన్ ఒక రూబ్రిక్ ఒక దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన దగ్గర నేర్చుకున్నాండి, ఆ రూబ్రిక్ అలాగ అప్లై చేస్తుంటే ఎన్నో తగ్గుతున్నాయి అని. ఒక సింగిల్ రూబ్రిక్ ఎవరి దగ్గర నేర్చుకున్నారో దాన్ని దాన్ని ఎలా ఉపయోగించడం వాళ్ళ దగ్గర ఎలా తెలుసుకున్నారు, అది ఒక విద్య కింద ఫీల్ అవుతారండి. సింగిల్ రూబ్రిక్ అక్కడక్కడ ఉపయోగిస్తుంటారు, చాలా మెరిక్లాస్ గా తగ్గిపోతూ ఉంటాయి. మెమొరీ యాక్టివ్, జ్ఞాపక శక్తి అదే అనుగుణంగా సూక్ష్మగ్రాహ్యత, బెల్డోనా, కాఫియా. కాఫియా వాళ్ళు చాలా స్మెల్ మెయిన్ ఎటువంటి స్మెల్, సౌండ్ను. కాఫియా, లెక్సిస్, లైకోపోడియం, ఓపియం, హైసెమస్, నాట్రమోల్, ఇవన్నీ కూడా యాక్టివ్ మెమరీ అనమాట, గుర్తు బాగా ఉంటుంది. మారల్ ఫీలింగ్ ఉండదన్నారు కదా, మారల్ ఫీలింగ్ వాంట్ ఆఫ్ అంటే లేకపోవడం. ఏంటి వాంటింగ్? వాంటింగ్ ఏంటో చెప్పండి అంటే ఏం లేవో చెప్పంటారు కదా. మారల్ ఫీలింగ్ ఉండదు, మారల్ ఫీలింగ్ వాంట్ ఆఫ్. ఇది ఈ నాయిస్, ఇంక్లినేషన్ టు మేక్ నాయిస్ అంటే ఏంటంటే, ఇంక్లినేషన్ టు మేక్ శబ్దం చేయడం, శబ్దం చేయడం అంటే గొడవ చేయడం అనమాట. గొడవ, నాయిస్ అంటే ఇక్కడ గొడవ అనమాట, గోల గోల చేసి పారేస్తాడు. పెల్డోనా. రేజ్ ఇదండి, పట్టరాని కోపం, ఒళ్ళు తెలియని కోపం, పిచ్చి కోపం అనమాట. రేజ్, రేజ్ అని నెట్లో కొడితే మీకు ఆ ముఖాలు ఏం వస్తాయి దగ్గర, రేజ్ ముఖాలు. ఒక్కొక్కడు ఒక రకం రేజ్ అండి. అక్కడ మాస్కర్స్ తిట్టి 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 నీలంగా అయిపోయి హిస్టీరికల్ గానీ కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. బెల్డోనాడు అక్కడక్కడ పెద్ద పెద్ద పుల్ల మీద పడిపోతాడు, కొరికేస్తాడు, కరిచేస్తాడు. అలాగే క్యాంతారిస్ యురత్ర బర్నింగ్ అండి, అంటే ఈ పాస్పోస్ చోట విపరీతమైన బర్నింగ్ వచ్చేసి బూతులు తిట్టేస్తా ఉంటారు, తిట్టేసి కొట్టేస్తా ఉంటారు. మాస్టర్ గారు ఒక కేసు చెప్పారు, క్యాంతారిస్ కేసు, రేజ్ కేసే. అక్కడ బ్యాంక్ ఆఫీసర్ గారు మిస్సెస్ అలా విపరీతంగా తిట్టేసి ఏముంటుంది తీసేస్తుంది, ఖర్చుపెట్టి ఉంటే ఖర్చుపెట్టి ఏముంటుంది తీసేస్తుంది. అందరూ తలుపులు వేసేసుకుంటున్నారు. మాస్టర్ పిలిస్తే మాస్టర్ తెలిస్తే తలుపేసి ఉంది. బాబోయ్ ఎలకండి బాబోయ్, అక్కడ తలుపు తీసి ఏదంటే అది ఇచ్చి కొట్టేస్తా తలకాయ మీద అన్నారు. అమ్మా నేను వచ్చానమ్మా నీ కోసం, తలుపు తీయమ్మా అని ఎంతో ప్రేమగా మార్కెట్లో తలుపు తీసిందండి. తలుపులో బట్టలు ఏమ్మా అని అడిగితే ఇక నాకు పాస్ పోసుకునే చోట విపరీతంగా మండిపోతుందండి, ఎన్నాళ్ళు బట్టి చెప్తున్నాను, వీడు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పింది. చోటసంవత్సరాలు కూర్చేసుకున్నప్పుడు పట్టుబట్టలు కట్టుకుని మంచి పూల సజ్జతోటి వచ్చి కూర్చుందట అక్కడ. అప్పుడు దాకా ఆ 2-3 నెలల బట్టి అసలు గదిలోంచి బయటికి రాలేదు, ఇంట్లో అన్నం కూడా కిటికీలోంచి ఇచ్చేవారు ఎక్కడ కొట్టేస్తుందో అని. ఆఖరి పిచ్చి హాస్పిటల్ ఆ వ్యాన్ ఎక్కించి తీసిపోతుంటే ఆఫీసర్ వచ్చేసి ఆ వ్యాన్ పిచ్చి దానిలా తీసిపోతానండి మా ఆవిడని అని మాస్టర్ గారు ఏడ్చాడండి. ఏడ్స్తే అప్పుడు మాస్టర్ వెళ్తే ఇది క్యాన్సర్ 30 ఓన్లీ సింగిల్ డోస్, దాంతో ఆ రేజ్ అంతా పోయింది అంతే. అంటే ఆ మంట అంతా పోయింది, పోయి మామూలు అయిపోయింది. మన్నాడు పొద్దుటే మంచి పట్టుబట్టలు కట్టుకుని మహాలక్ష్మిలాగా పూజలో వచ్చి కూర్చుందట ఆవిడ. అది క్యూర్ అంటే అలా ఉంటుందండి. ఇంకో రేంజ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్, వీళ్ళు ఒక అరడది మంది కూడా కాయలేరండి ఆ పిచ్చి కోపం వెళ్ళడం వాళ్ళ. అది ఐఎస్ఎంఎస్ లో కూడా రాస్తారండి, రేజ్ హ్యాస్ టు బి చైల్డ్, గొలుసులతో కట్టేయాల. రేజ్ వైలెంట్, అరిస్తే పర్లేదండి, అక్కడున్న బుర్రలన్నీ బదలేసిపోతాయి. వెళ్ళడం ఐఎస్ఎంఎస్ ఫ్యామిలీ వైలెంట్. అప్పుడు ఇదేంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా గుర్తుపట్టలేదండి, నాట్ రికగ్నైజ్ ఇది రిలేటివ్స్. ఆ డెలీరియంలో అక్కడ కూడా అప్పుడు ఎవరిని గుర్తుపట్టలేదు. బెల్డోనా, ఐఎస్ఎంఎస్, ఇవి గ్లోనోయిన్ ఇవన్నీ ఉన్నాయండి. గ్లోనోయిన్ అంటే ఐ బీపీ వచ్చేస్తుంది, వాళ్ళు వెళ్ళే రోడ్డు వాళ్ళకి గుర్తుండదు, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా షైనింగ్ ఆబ్జెక్ట్స్ మరి మెరుస్తున్న ఎక్కువైపోద్ది కదా, మరి ఫిట్ వస్తే ఫిట్ ఎక్కువైపోద్ది. బెల్డోనాలో మరి బ్రెయిన్ ఫీవర్స్ అవన్నీ ఉంటాయి. ర్యాబీస్లో ఏదైనా కొంచెం లైట్ వేసారనుకోండి వెంటనే అలా కన్వర్ట్ ఒళ్ళంతా మెలికిలు పడిపోతుంది అనమాట. లైసిన్ కూడా ఉంది. ఇంకా స్ట్రైకింగ్ అట్ బై స్టాండర్స్ అంటే పక్కన ఉన్న కొట్టేస్తారు. స్ట్రైకింగ్ అంటే కొట్టేయడం బెల్డోనా. స్ట్రైకింగ్ విత్ రేజ్ బెల్డోనా. సూసైడ్ డిస్పోజిషన్, థ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హైట్ లో ఎరమెట్ ఎలాగ ఉంది, ఎరమెట్ ఆత్మహత్య చేసుకోవాలంటది కదా, బెల్డోనా కూడా అంతే. ఇంకా చింపేస్తాడు స్టీరింగ్ థింగ్స్,
ఏముంటాయి, చింపు పారేస్తారు బట్టలు కానీ కాగితాలు కానీ ఏమున్నాయి. బెల్డోనా శ్రామని వైలెన్స్ ఉన్న డ్రగ్ అండి ఇవి. ఎలాగంటే ఇది కంపారిటివ్ అకౌంట్ అన్నమాట, మందుల యొక్క కంపారిటివ్ అకౌంట్. క్రుయాలిటీ, క్రూరత్వం, లవ్స్ టు మేక్ పీపుల్ అండ్ యానిమల్ సఫర్, ఇది ఇందాక మనకు వచ్చింది. డాన్సింగ్ వైల్డ్ అండి ఇది, చాలా ఒక యానిమల్ లాగా డాన్స్ చేస్తారండి బెల్డోనా. డెలీరియం, కెరోటిడ్స్ పల్సేటింగ్ అనుకున్నాం కదండి ఇప్పుడు. మెడ దగ్గర రక్తనాళాలు కొట్టుకుంటూ ఉంటాయండి, ఆ కెరోటిడ్ పల్స్ చూస్తారండి. ఇంకా టాక్స్ అబౌట్ డాగ్స్, డెలీరియంలో ఎర్రగా అయిపోతుంది, డెలీరియం ఫేస్ రెడ్. బెల్డోనా కంటే హైసేమస్ కూడా ఉంది ఇక్కడ. డెలీరియం గ్రిమేసెస్, గ్రిమేసెస్ అంటే ముఖం వికృతంగా పెడుతుంటారు మనకి, ఇలాగా వికృతమైన పోజులు పెడుతుంటారు కదా మనలో, అది గ్రిమేసెస్ అంటే ఎక్కిరించినట్టుగా పెడతారు కదా, అవి అనమాట. డెలీరియం విత్ గ్రిమేసెస్. డార్క్ కలర్డ్ యానిమల్స్, గబ్బిలాలు కనపడుతూ ఉంటాడు, ఇంకా అక్కడ గబ్బిలో ఉందంటూ ఉంటాడు. బ్లాక్ ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్, అందరూ కూడా నల్లగా మనుషులు, నల్లటి వస్తువులు కనపడుతుంటాయి బెల్డోనాకి. అక్కడ డెలివిజన్లో, డెలీరియం కూడా కాదు, డెలివిజన్ అంటే భ్రాంతి. ఎందుకంటే ఇల్యూజన్, హల్యూసినేషన్ మూడు ఉన్నాయండి ఇక్కడ. మూడు గురించి మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పుకున్నారు. డిస్ట్రక్టివ్నెస్, వస్తువులన్నీ పాటు చేసేస్తారు, పడగొట్టేస్తూ ఉంటారు. స్టామోనియం, హైసేమస్, బెల్డోనా. హైడ్రోఫోబియా అండి, బెల్డోనా, క్యాన్సర్, స్టామోనియం, లెక్సిస్, హైసేమస్, ఎక్కువ బెల్డోనాయే కదా మనం చెప్పుకున్నారు. హైడ్రోఫోబియా, చిన్న ఇలా ఇలా టచ్ చేస్తే, ఇలా ముట్టుకుంటే వెంటనే మళ్ళీ పెరాక్సిజం అంటే మళ్ళీ ఫిట్ వచ్చేద్ది అనమాట హైడ్రోఫోబియాలో. కాంటాక్ట్ రెన్యూస్ పెరాక్సిజం. ఇన్సానిటీ, పిచ్చి, బెల్డోనా పిచ్చి కేసులు ఏం చేస్తారు, థ్రోయింగ్ స్టోన్స్, రాళ్ళు ఇచ్చుతూ ఉంటారు. పిచ్చివాడు రాళ్ళు ఇస్తున్నాడు అనుకోండి, బెల్డోనా పిచ్చి అనమాట. పైనుంచి కింద దూతూ ఉంటారు, బెల్డోనా జంపింగ్. మానియా, స్పిట్ అండ్ బైట్ అట్ దోజ్ అరౌండ్ హిమ్, ఊసేస్తారు మీద, ఉమ్ములు ఊసేసి కొరికేస్తారు, ఓన్లీ బెల్డోనా. రేజ్, నో హిజ్ రేజ్ డస్ నాట్ నో, వాళ్ళు ఎవరున్నారో తన వాళ్ళు భయోళ్ళు ఏం తెలియదు. చూసారని రేజ్ ఇక్కడ పెక్యులర్ సింప్టమ్ చూడండి. రేజ్ ఫ్రమ్ ఫోర్సిబుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్, బలవంతంగా మందు ఏదో వేసామనుకోండి ఇంకా అక్కడ వచ్చేస్తుందండి వాడికి. ఇంకా అయితే మెడిసిన్ ఒకటే కాదండి, మనం ఏదైనా తినమన్నాం అనుకోండి, తినమన్నవాడు పిచ్చి కోపం వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా బెల్డోనా అది. తినమంటాం అంటే అక్కడ ఆహారం మందే కదా మరి, ఒంట్లో బాగున్నవాడికి ఆహారం కూడా మందే. అంచేత ఇగో ఇది వేసుకోండి, అది తినండి, ఇది తినండి అని ఎవరన్నా వాళ్ళ అబ్బాయి కొడుకు ప్రేమగా చెప్పానుకోండి, సర్రమని లేచిపోతాడు. అది కూడా రేజ్ ఫ్రమ్ ఫోర్సిబుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడిసిన్, బెల్డోనా. ఇలాంటి స్టడీ చాలా బాగుంటుందండి. అయితే మనం ఎప్పటికప్పుడు ఇందులోకి వెళ్దాం మళ్ళీ కొంతకాలం అయ్యాక. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మెనింజైటిస్ అని మట్టి, హైడ్రోసెఫాలస్, బెల్డోనా, ఎలిబారస్, స్ట్రామోనియం, జంకమెట్, టారెంచులా, టెలూరియం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెస్ట్ వాసిపోయింది, బ్రయోనియా ఉందని కదిలితే బాధ ఎక్కువైపోతుంది, ఇలా చేతితో పట్టుకుని ఇలా బాధని పెట్టుకుని అప్పుడు మెట్లు దిగుతూ ఉంటారు. బ్రయోనియా, పాలిచ్చే తల్లులు, నర్సింగ్ మదర్, బెల్డోనా, క్యాంపర్, పైటులక్క, ఇవన్నీ. హెయిర్ కటింగ్, క్రాప్ చేయించుకున్నప్పుడు తలనొప్పి వచ్చేద్ది అనుకున్నాం కదండి, ఇంకా బెల్డోనా ఉంది. హెయిర్ కటింగ్, పెయిన్ అపియర్ సడన్లీ, డిజపియర్ సడన్లీ, అప్పటికప్పుడు వచ్చేసి అప్పటికప్పుడు పోతుంటాయి. బెల్డోనా ఒకటి అనుకున్నాం కానీ ఖాళీ బైక్ ఉంది, నైట్రిక్ యాసిడ్ ఉంది, కార్బోలిక్ యాసిడ్ ఉంది. ఇది బ్యాంబోజా అరుండినేషియా అని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదానికి. ఇది ఇది మంచి డ్రగ్ అండి. ఇది పెద్దగా ఎక్కువ వాడంగానే చాలా బాగుంటుంది మెటీరియల్ మెడికల్. ఇంకా నేను సరిపోను దీనికని అనుకుంటుంటాను అనమాట. అలాంటి వాళ్ళకి ఇది కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. వాపులు, ఏం వాపు ఉన్నా సరే ఎర్రగా అయిపోతుంది. స్వెల్లింగ్ రెడ్, స్వెల్లింగ్ ఇన్ జనరల్ రెడ్, బెల్డోనా అనమాట. బెల్డోనాతో పాటు ఎస్పాయిట్ ఇంకా కూడా ఉందండి ఇక్కడ, సెబీనా కూడా. ఇలాగ ఏమిటంటే జస్ట్ కంపారిటివ్ స్టడీ అనమాట, బాగుంటుందండి ఇలాగా. అయిపోయింది, టైం అయింది. ఫస్ట్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవ.